నమస్తే. ఆస్ట్రాలజర్ అంటారు. కానీ ఆస్ట్రాలజర్ అనగానే అందరికీ జ్యోతిష్యం చెప్పడం, వాళ్ళది హస్తరేఖలు చూస్తున్నారని అలా డిఫరెంట్‌గా ఉంటారు. లేదా వాళ్ళ జాతకం చూస్తున్నామని చెప్పేసి ఒక తీరుగా ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్పబోయే వ్యక్తి అసలు ఆయన చేయబోయే అంశం కూడా చాలా కొత్తగా, విభిన్నంగా అనిపిస్తుంది. ఏంటి అనంటే కామాఖ్య దేవి వామాచారము. అంటే ఇదేదో నార్మల్‌గా ఉండేదే కదా! ఇదొక మాటేమో అని అనుకుంటున్నారేమో. అయితే దీని గురించి పూర్తి వివరాలు, అసలు దీన్ని ఎలా చేస్తారు, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి, దీనివల్ల ఏంటి లాభం, ఏంటి నష్టం, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ వాంపత్ భార్గవ్ దేవన గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశ్వర. జై చిన్నమస్త. నమస్కారం అండి. భార్గవ్ గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వామాచారము అని అంటున్నారు కదా, ఇది నిజంగా కొంచెం కొత్తగా, అండ్ దీని నియమ నిబంధనలు అంటారు కదా, దాన్ని చేసే విధానం ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్గా ఉంది. అసలు ఏంటి ఆచారం, దానికి ఏం చేస్తారు? వామాచారం అనేది ఇప్పటి నుంచి ఉండేది కాదండి. వశిష్ఠుని కాలం నుంచి వస్తూనే ఉంది. వశిష్ఠుడు మనకి ఋషులు ఉన్నారు కదా, వశిష్ఠుడు, అగస్త్యుడు, అలా వశిష్ఠుని కాలం నుంచి మనకు ఈ వామాచారం అనేది వస్తూనే ఉంది. ఇంతేకాకుండా ఈ వామాచారం ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే మనకు వజ్రయాన బుద్ధిజం అంటారు కదా, బౌద్ధ మతం ఉన్నింది కదండి. ఆ వజ్రయాన బుద్ధిజంలో కొంచెం మాడిఫికేషన్స్ అయ్యి కొంచెం ఈ వామాచార పద్ధతిలో ఉంది. అంటే యాక్చువల్లీ వజ్రయాన బుద్ధిజంలో కూడా ఉన్నిందనమాట, కానీ అది కొంచెం ఇటువైపు టర్న్ అయింది. బేసిక్గా ఇది వశిష్ఠుని కాలం నుంచి మనకు వస్తూనే ఉంది. ఏంటి వామాచారం అంటే, వామము అంటే లెఫ్ట్ సైడ్, ఎడమ భాగం. వామాచారంలో కొలిచే దేవతలంతా కూడాను మనకు స్త్రీ దేవతలే ఉంటారు. పురుష దేవతలు చాలా తక్కువ, నాకు తెలిసి ఉండకపోవచ్చు, ఎక్సెప్ట్ భైరవుడు. కంప్లీట్గా మనకు స్త్రీ దేవత ఆరాధనే ఉంటుంది. అందుకే మీరు వామాచారం చూస్తే భద్రకాళి, తారా, భువనేశ్వరి, షోడశి వీళ్ళే, చిన్నమస్త వీళ్ళే ఉంటారు తప్పితే పురుష దేవతల ఆధిక్యత అక్కడ కనపడదు. ఇందులో వామాచారంలో మనకు సాత్వికానికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే పంచమకార పూజలు, హవన్ అంటే హోమంలో కానీ మాంసం వేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి ఇందులో. మద్యము, మాంసము, పంచమకారాలు అంటాం కదండి, మద్యము, మాంసము, మత్స్యము, మైథునము, ముద్ర, వీటితోటి చేసేది ఈ వామాచార పూజలు. ఇందులో పంచమకారాలు ఇందాక చెప్పినవి, తర్వాత మాంసంతో కొన్ని పూజలు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ పూజ అనగానే మన హిందూ అంటే అసలు సనాతన ధర్మం అని మనం ఈ మధ్య కాలంలోనే వింటున్నాం. అంతకుముందు సనాతన ధర్మం అనే వర్డ్ని ఎక్కడ యూజ్ చేయలేదు, తక్కువ. బట్ గత ఒక 4 సంవత్సరాల నుంచి చూస్తే మాత్రం సనాతన ధర్మం అనేది బాగా వినిపిస్తుంది, రైట్? సో ఆ సనాతన ధర్మంలో ఈ మాంసం, మద్యం, మీరు మైథునం అన్నారు. మైథునం మీన్స్ ఓకే, అంటే శృంగారం. అసలు ఏవి కూడా దరిదాపుల్లో ఉండకూడదు, రైట్? అంటే మన సంప్రదాయాల ప్రకారం వీటిని మాంసం తినొచ్చావా తలస్నానం చేయాలి, మద్యం తాగొచ్చావా అసలు ఇంట్లోకి రావద్దు, పూజ జరుగుతుంది. అసలు మీరు చెప్పిన ఈ మైతో ఏదైతే అని చెప్పేసి అన్నారో అసలు అది మనం వినడానికి కూడా ఇష్టపడరు, అవునా? అలాంటిది మీరు పూజలో వీటిని వాడతాము, ఇవే మెయిన్ అంటున్నారు. అసలు ఎలా? చూడండి, వీటిని వాడాలా అనేది రూలు. ఇందులో సెక్సువల్ యాక్ట్ అనేది లేదు. సెక్సువల్ యాక్ట్కి దాని బదులు రీప్లేస్మెంట్ కొన్ని ఉంటాయి. ఇది యాక్చువల్లీ మనము తంత్రా కల్చర్లో బిగినింగ్ నుంచి తీసుకుంటే స్టార్టింగ్లో ఉండేది ఈ సెక్సువల్ యాక్ట్స్ అనేటివి. పంచమకారాల్లో ఒకటైన శృంగారం అనేది. కానీ మీరు అనుకుంటున్నట్టు ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం చేసే శృంగారం కాదు అది. భార్గవ్ గారు, వన్ థింగ్ అంటే రైట్, మీరు అంటున్నారు అంటే జనాలందరికీ తెలిసింది శృంగారం ఇస్ ఒక ఫీల్, లేదు ఒక కైండ్ ఆఫ్ ఒక టైంని తీసుకునే వరకు ఆలోచిస్తారు. అంటే జనరల్గా జనాలందరికీ కూడా తెలిసింది, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఈవెన్ మీరు పెళ్లి చేసుకున్న మీ వైఫ్తో మీరు హ్యాపీగా లీడ్ చేసే దానిలో లవ్ ఎఫెక్షన్ ఎంతవరకు ఉంటుందో సెక్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ కదా. అలాంటప్పుడు దాన్ని అసలు శృంగారంలో ఒక పార్ట్ కాదు, అది కానే కాదు అంటున్నారు కదా, అంటే దాన్ని ఎలా తీసుకోవాలంటారు? చూడండి, ఇప్పుడు మనం మాడుతున్న శృంగారం ఇదంతా కూడాను ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మనకు వ్యూయర్స్ కూడా అర్థం చేసుకోవాలి, ఇప్పుడుంది అని కాదనమాట. దీని సబ్జెక్ట్ ఏంటంటే, శృంగారం సమయంలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఇలా కలుసుకున్నప్పుడు
కొన్ని రకాల భంగిమలు ఉంటాయి. ఆ భంగిమల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇట్లా పైనుంచి చూసినప్పుడు కానీ, కొన్ని యాంగిల్స్‌లో వాళ్ళని చూసినప్పుడు కానీ, వాళ్ళు శ్రీచక్రం యొక్క దానిలాగా మనకు కనిపిస్తారనమాట. ఓకే. ఇప్పుడు శ్రీచక్రం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మండలం తీసుకోండి. నాట్ ఓన్లీ శ్రీచక్రం. ఏదైనా మండలం తీసుకుంటే ఆ స్టెప్స్ ఉంటాయి కదా మనకు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఇలా నుంచి తీసుకుంటే మీకు వాళ్ళు ఇట్లా కలిసినప్పుడు ఇట్లా పైనుంచి చూస్తే అలాంటి పొజిషన్ అనేది కనిపిస్తుంది. గోపురం స్ట్రక్చర్‌లో. అక్కడ ఎనర్జీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కాదు చేయాల్సింది. ఆ శృంగారం చేసేటప్పుడు కూడా చాలా విధులుంటాయి. శ్వాసలు ఎన్ని కౌంట్‌లో ఉండాలి అనేది ఉంటుంది. అక్కడ కలిసే వాళ్ళు అతడు, ఆమె వాళ్ళ యొక్క ఆ శ్వాస కౌంట్లు ఇన్నే ఉండాలి. శృంగారం చేసి వీర్యస్ఖలనం చేసేటప్పుడు కూడా కొన్ని రకాల మంత్రాలుంటాయి. సో, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ కోసం కాకోకుండా ఒక ఎటర్నల్ విజన్‌లో వాళ్ళు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదంతా కూడాను ఎందుకు అంటే దీంట్లో మళ్ళీ 2 రకాల భాగాలు. ఒకటి దీంతో కూడా మోక్ష సాధనకు ఇవి మెట్లుగా ఒకప్పుడు. మోక్ష సాధనకు మెట్లుగా ఒకప్పుడు వాడేవాళ్ళు. సో, ఇప్పుడు ఈ కాలంలో అయితే ఇవన్నీ కంప్లీట్ బ్యాన్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు రాజుల కాలంలో ఇవన్నీ పెర్ఫార్మ్ చేసేటివి. కానీ ఇప్పుడు ఈ పంచమకారాల్లో ఈ సెక్స్ అనేది వాడట్లేదు. దాని బదులు కొన్ని రకాల ఫ్లవర్స్ ద్వారా ఆ ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది. అలా. కాబట్టి దాన్ని మనము పూర్వకాలం జరిగేదిగా మాత్రమే మనం చదువుకోవాలి, చూడాలి. ఇప్పుడు జరుగుతుందంటే కాదు. అలా. ఇప్పుడు మీరన్నారు ఏదైతే పూజ చేస్తున్నారో అది ఎక్కడ చేస్తారసలు? అంటే జనావాసానికి దగ్గరలో కానీ అలా ఏదైనా ఉంటుందా? లేకుంటే ఎవరికీ తెలియకుండా ఒక రహస్యమైన అంటే సీక్రెట్‌గా రహస్యం ఏమీ లేదండి ఇందులో. కామాఖ్యదేవి టెంపుల్‌లోనే చేస్తారు. కామాఖ్యదేవి టెంపుల్‌లోనే చేస్తారు. పంచమకారాల పూజలుంటాయి. సో, అదేం రహస్యమేం కాదు. మీరు ఎవరైనా యూట్యూబ్‌లో చూసినా బోలెడంత ఇన్ఫర్మేషన్, బోలెడంత వీడియోలొస్తాయి. అదే మనం దాచుకుంది కూడా కాదు. తర్వాత కామాఖ్యదేవి అన్నారు కాబట్టి అక్కడ అమ్మవారి యోని ద్వారా రక్త ప్రవాహం జరుగుతుంది అని అన్నారు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు అక్కడ అయోడిన్ ఆక్సిడైడ్ సమ్ కైండ్ ఆఫ్ కొన్ని మెటీరియల్స్ మిక్స్ చేయడం వల్ల ఆ భూమి ద్వారా అక్కడ ఎర్రని రంగు వస్తుంది అని సైంటిఫిక్గా కొంతమంది అంటున్నారు. అంటే ఇది సైంటిఫిక్గా నమ్మాలా? లేదు శక్తిపీఠం అమ్మవారు యోని నిజంగానే అక్కడ రక్త ప్రవాహం జరుగుతుంది, ఏది నమ్మాలి జనాలు? నేనైతే అక్కడ నిజంగా అమ్మవారి యొక్క శక్తి ఉందని నమ్ముతాను. వాళ్ళన్నట్టు అదేదో ఆ మిక్చర్ ఈ మిక్చర్ అనుకుంటే అదే మిక్చర్ని బయట వేసి చూడమనండి. నిజంగా అది కూడా రక్తస్రావం వస్తుందేమో చూడమనండి, తేలిపోతుంది కదా. వాళ్ళ సైంటిస్టులు దేనికండి చెప్పండి. ఏదైనా చెప్పు, ఏదో సైన్స్ అంటూ వెనకలేస్తారు. నేను బీటెక్ స్టూడెంట్నే, నేను సైన్స్ని బిలీవ్ చేస్తాను. కానీ ప్రతి దానికి కాదు, కొన్ని మిరాకిల్స్ ఉంటాయి. మిరాకిల్స్ టు హ్యాపెన్. సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్. అది ప్రతిదానికి సైన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆమెను సునీత విలియమ్స్ గారిని 8 రోజులు 9 రోజులు అని చెప్పి తీసుకుపోయారు. మరి వీళ్ళు అనుకున్న స్కెడ్యూల్ ఏమైంది? 9 months అయింది. ఇంత సైంటిఫిక్ యుగంలో మరి ఆమెను ఎందుకు ఇది చేసుకోలేకపోయినారు? ఇది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఫెయిల్యూర్ ఈజ్ ఆల్వేస్ ఎక్కడైనా. సో కాబట్టి సైన్స్లో అయినా ఫెయిల్యూర్ ఉంటుంది, కొన్నిసార్లు జ్యోతిష్యులు ఫెయిల్ అవుతుంటారు ఇవన్నీ. బట్ ఆ శక్తి విషయంలో నో ఫెయిల్యూర్. కామాఖ్యాదేవి యొక్క చరిత్రని ఖచ్చితంగా అంటే మనము ఎలాంటి ఫామ్ అయిందనేది ఆరిజిన్ నుంచి తెలుసుకుంటే మీకు ఆ డౌట్స్ రావు. మనం ఆమె యొక్క చరిత్ర ఒకటి తెలుసుకోవాలంటే మనకున్న ఈ గంట సరిపోదండి. ఎందుకు అలా జరిగింది? అమ్మవారి యోని అక్కడ పని స్టోన్ ఎందుకు అయ్యింది? యోని పడిన తర్వాత స్టోన్ అయిపోతుంది. అంటే మా కోసం క్లుప్తంగా దాని గురించి చెప్పగలరా ఆ స్టోరీ అనేది? స్టోరీ అంటే అండి ఏం లేదండి. ఇప్పుడు మనకు దక్షయజ్ఞం తెలుసు కదండి మీకు. సేమ్ అదే అనమాట. అమ్మ పరమేశ్వరుడు శివుడి వైఫ్ అయిన మన సతీదేవి ఆయన పుట్టింటికి వెళ్తాను అంటుంది. శివుడు వద్దంటాడు. ఆమె పట్టుబట్టి వెళ్తుంది. అందరికి చాలా మందికి తెలిసిన స్టోరీనే. అక్కడ వెళ్ళిన తర్వాత ఆమె అవమానం పాలైపోతుంది. దాంతో యోగాగ్నిలో దగ్ధమైపోతుంది. దగ్ధం అయిపోయిన తర్వాత ఆమె శరీరం అనేది అక్కడ పడిపోతుంది. ఈ విషయం తెలిసిన పరమశివుడు అక్కడ దక్షుణ్ణి చంపివేయడం అదంతా జరుగుతుందన్నమాట. ఆమె శరీరాన్ని ఎత్తుకొని ఈయన తాండవం చేస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలాగే ఉంటే ఇదైపోతారని చెప్పేసి సతీదేవి యొక్క భాగాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తారు. 50 భాగాలుగా అది తెగిపోయి పడిపోతుంది. ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇటు సైడ్ అంతా పడిపోతుంది. ఈవెన్ మనకు నేపాల్లో కూడా పడింది అనమాట. అందులో యోని ఇక్కడ పడింది, ఇక్కడ కామాఖ్యలో. ఆ
అక్కడ పడిన యోని కింద పడి ముక్కలై 10 ముక్కలు అయ్యిందనమాట. ఆ 10 ముక్కలే దశమహావిద్యలుగా వచ్చేసాయి. ఇక్కడ యోని పడింది అమ్మవారి యొక్క గుహ్య భాగము నేపాల్లో పడింది. గుహ్యేశ్వరీ దేవిగా అక్కడ ఉన్నారు అమ్మవారు. ఇక్కడ కామాఖ్య రూపంలో ఇక్కడ ఉన్నారన్నమాట. సో ఇది సింపుల్ స్టోరీ. యోని అక్కడ పడింది, ఆకాశం నుంచి వచ్చి అక్కడ పడింది. పడిన తర్వాత స్టోన్ అయిపోయింది. భార్గవ్ గారు ఒక విషయం అంటే, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్ అంటేనే చాలా ఇబ్బంది పడతారు. దాన్ని చెప్పుకోవడానికి బాహ్యంగా చాలా కష్టపడతారు, అంటే దాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బట్ నవ్ డేస్ చేంజ్ అవుతూ ఉంది, అందరూ చేంజ్ అవుతున్నారు, దాన్ని అంత పెద్దగా కూడా తీసుకోవట్లేదు. కానీ ఇప్పటికీ కూడా కొన్ని దేవాలయాల్లో పీరియడ్స్ అంటే అమ్మాయిలు మెచ్యూర్ అయ్యి పీరియడ్స్ వస్తున్నాయి అని అంటే దేవాలయాల్లో ఎలో చేయరు. కానీ ఇక్కడ కేవలం అమ్మవారిది శ్రీమూర్తికి సంబంధించిన దేవాలయమే అయినా అక్కడ కూడా పీరియడ్స్ వస్తే ఎలో చెయ్యరు అన్నది నేను విన్నా. అంటే అక్కడ ప్రవేశం నిషిద్ధం అని, నిజమా? అవునండి, పీరియడ్స్ వచ్చిన వాళ్ళు రారు. ఎందుకు రారంటే అది మనకు నిషిద్ధం కదండి. అంటే అక్కడ అమ్మవారే యోని త్రూ మనకి రక్తస్రావం అవుతూ ఉన్నది, దాన్నే పూజిస్తూ ఉన్నారు అందరూ కూడా. అలాంటప్పుడు అక్కడ జరిగే ప్రక్రియే అదైతే అంటే వై అసలు మళ్ళీ ఎందుకు ఇక్కడ లేడీస్ ని మళ్ళీ అక్కడ కూడా మీకు అమ్మవారు రక్తస్రావం అయినప్పుడు ఎవరు లోపలికి వెళ్ళరే, టెంపుల్ క్లోజ్ చేస్తారు, ఎవరు అక్కడ వెళ్ళరే. మరి అమ్మవారి టెంపుల్నే క్లోజ్ చేసేస్తున్నాము, ఇంకా వీళ్ళని ఎందుకు అలౌ చేస్తారు? అంతే కదండి, ఆ జగన్మాత టెంపులే క్లోజ్ అయిపోతుంది. అంటే ఎట్లా అండి, మంత్లీ 3 days అనేది? మంత్లీ కాదండి, ఇయర్లీ 3 days అంబుబాచి మేళ అంటారు. జూన్ జూలై మధ్యలో జరుగుతుంది అనమాట. సో మనకు కుంభమేళ తర్వాత చాలా క్రౌడ్ వస్తారు. కుంభమేళ తర్వాత అంతటి క్రౌడ్ వస్తారు అంబుబాచి మేళ. ఏం చేస్తారు అసలు అంబుబాచి మేళ? ఆ 3 రోజులు అమ్మవారి యొక్క ఇది పీరియడ్ ఉంటుంది కాబట్టి క్లోజ్ చేసేస్తారు గుడిని. 3 రోజులు అమ్మవారికి మంచిగా మేళతాళాలతో భజనలు జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచి నాగ సాధువులు వస్తారు, అందరూ వచ్చి ఆ 3 days చాలా అద్భుతమైన అమ్మవారి యొక్క శక్తి ఉద్భవిస్తుంటుంది అనమాట. ఈ తాంత్రికులు వచ్చి ఆ ఎనర్జీని ఫీల్ అయ్యి వీళ్ళు తపస్సులు చేసుకోవడము, జపాలు చేసుకోవడము, కొన్ని రకాల కల్స్ చేయడము, ఇవన్నీ చేసుకొని వాళ్ళు ఎనర్జైజ్ చేసుకోవడము. ఎవరైనా కోరికలకు నెరవేరాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకొని ఆ అమ్మవారిని పూజించడము. 3 రోజుల తర్వాత ఆలయం అంతా శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన తర్వాత అమ్మవారి యొక్క రక్తం ఉంటుంది కదండి, దాని మీద ఒక ఎర్ర వస్త్రాన్ని పరుస్తారు. ఆ వస్త్రం అంతా రెడ్ రక్తం అంతా పీల్చేస్తుంది కదా, దాని రక్త వస్త్రంగా కూడా ఇస్తారు. అలా కొంచెం దొరుకుతుంది భక్తులకు. అది తెచ్చి మనం ఇంట్లో గల్లపెట్టెలో, అదే ఎట్లో మనం ఇంట్లో బీరువాలో కానీ షాప్లో గల్లపెట్టెలో కొంతమంది తాయెత్తులు చేసేసుకోవడము ఇలాంటివి కూడా చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. అప్పుడు ఆలయం బంద్ చేస్తారు, ఎవరికి అలౌ ఉండదు. ఇంకా అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు అలౌ చేస్తారండి? లేదు. ఇంకోటి భార్గవ్ గారు, అక్కడ సీక్రెట్ గా బలిస్తారు, బలులు కూడా జరుగుతాయి, బలి వల్ల కూడా రక్తం అక్కడ ఎర్రగా మారుతుంది అనేది కొంతమంది అంటున్నారు. అంటే నిజంగా అక్కడ బలి జరుగుతుందా? బలి వలన బలి జరుగుతుందా? బలి వలన మనిషిని బలిస్తారు. ఒకనొక టైంలో మనుషుల్ని బలిచ్చారు, బట్ సీక్రెట్ గా జరుగుతాయి అవన్నీ కూడా. అట్లాంటివి వస్తూ ఉంటాయండి న్యూస్, అవి ఏం పట్టించుకోకూడదు. ఏదో ముసలి వాళ్ళని బలిస్తారని, ఒక స్త్రీని బలిచ్చారని ఇవన్నీ వస్తూ ఉంటాయి న్యూస్. అవన్నీ మనం కొట్టిపడేయాలి. అంటే వాస్తవం కాదు అంటే లేదు. యాక్చువల్లీ నరబలులు అనేవి ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల పీరియడ్లో జరిగేవంట. ఆదిశంకరాచార్యుల వారు ఇండియాలో చాలా చోట్ల అవన్నీ స్థాపించారు కదా, శ్రీచక్రాలు వేసి ఇట్లా. అలాగే కామాఖ్య కూడా వెళ్ళారు, అక్కడ కూడా ఇవి స్టాప్ చేద్దామని. బట్ అమ్మవారు ఒప్పుకోలేదు. జరిగినది ఇదే. ఈయన అక్కడ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు, బట్ అమ్మవారు ఒప్పుకోలేదు. కానీ నరబలులు అయితే స్టాప్ చేయించారు అని చెప్తారు. నేనైతే ఈ బలులు అయితే ఆపను అన్నారనమాట. మరి ఎందుకు ఈ బలి, నువ్వు జగన్మాతవు కదా, మరి బలి ఎందుకు తీసుకుంటావు అని అడిగాడంట ఆదిశంకరాచార్యులు. నువ్వు తల్లివి కదా అందరికీ, నువ్వు బలులు తీసుకుంటావంటే అమ్మవారు అన్నారంట, నేను తల్లినే, కానీ నాకు ఇంత చాలామంది వర్కర్స్ ఉన్నారు, నాకు ఇంత భూత్ ప్రేత్ పిశాచ్ హై అంటే ఆ భాషలు అనమాట, ఇది సబ్ ఈ పిశాచ్ గన్ హైనా. సో ఈ కారణం చేత వీళ్ళందరికీ నేను ఫీడ్ చేయాలి కదా. ఓకే. సో కాబట్టి నేను మంచిదాన్నే, నాకు మీ బలొద్దు. బట్ వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు మనం చూస్తుంటాం సినిమాలో, ఒక ఆయన బయటకు వచ్చాడంటే చుట్టూ వాళ్ళంతా వచ్చి ఆయనకి రండి. సో నేను కానీ వీళ్ళందరికీ ఫీడ్ చేయాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు అసిస్టెంట్లు ఉన్నారు, నేను ఏది తింటానో కనీసం వాళ్ళలో దాంట్లో సగమైన వాళ్ళకి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ బిర్యానీ తిననుకో, వాళ్ళకి బిర్యానీ తినిపించాలి కదా, ఓర్ అట్లీస్ట్ భోజనం అనేది చేయించాలి కదా.
సో అమ్మవారి కాన్సెప్ట్ అది. ఈ బలులనే ఆమె రక్తదాహం కోసం కాదు. వాళ్ళ దగ్గర ఉన్న భూత్ ప్రేత పిశాచ్ గణాలు ఉంటాయన్నమాట. ఈమె ఓకే మదర్ కాబట్టి ఓకే. ఇవి ఒప్పుకోవు కదా కిందివి. కాబట్టి నేను బలులు ఆపను. శంకరాచార్య అది కంటిన్యూ అవుతాయి. ఇప్పటికీ కామాఖ్యలో జరుగుతాయి. మరి ఆది శంకరాచార్యులు ప్రయత్నం చేస్తుంటే ఎందుకు మరి జరగలేదు చెప్పండి? బికాస్ అమ్మవారు ఒప్పుకోలేదు. కానీ ఇలా ఏదైనా బలి చేస్తున్నప్పుడు అంటే తాంత్రిక విద్య అని మీరే అంటున్నారు. ఈ తాంత్రిక విద్యల్లో కొన్నిసార్లు విఫలమవుతాయి, సఫలమవుతాయి. అలాంటివి ఎప్పుడన్నా మీ లైఫ్లో జరిగిన సంఘటనలు ఉన్నాయా? నేను కొన్నిసార్లు నా క్లయింట్స్కి చేస్తాను కదండి పూజలు. చాలా మటుకు బాగా సక్సెస్ వస్తుంటాయి. కొన్ని రావు. నేను 100% నేను గ్యారంటీ కార్డు ఇవ్వలేను. కొన్నిసార్లు వాళ్ళ కర్మ మీద కూడా ఉంటుంది. మనం చేసే ప్రయత్నం మనం చేస్తాం. ఎప్పుడైనా ఒక మనిషిని అంటే ఇప్పుడు మీకు కొంతవరకు దీని మీద ఒక మనిషిని చూసినప్పుడు లేదా వాళ్ళ జాతకరీత్యా మీరు చెప్పినట్టుగా కొన్ని పవర్స్ త్రూ మీరు చేస్తున్నారు కదా, ఒక మనిషిని చూసినప్పుడు తనకి అది కావాలి అంటాడు, నేను అనుకున్నది జరగాలి అని అడుగుతాడు, కానీ అది జరగదు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? జరగకపోయినా చేస్తాను అనే ధోరణికి ఎప్పుడన్నా వెళ్ళారా? లేదండి. నేను కొన్నిసార్లు జరగదని చెప్పేస్తాను. నో అంటే నో. ఎందుకంటే నాకు బ్లేమ్ చేయడం ఇష్టం ఉండదు. కానీ క్లయింట్స్ ఎలా ఉంటారంటే నేను అదే చెప్పాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. పాజిటివ్గా చెప్పాలని. నేను చెప్పను. మొన్న మధ్య ఒక రాజకీయ నాయకులు వచ్చారు. ఓకే. సో నాకు ఇట్లాంటిది కావాలా అన్నారు. మీకు లేదండి అని చెప్పాను. లేదు నాకు కావాలా అన్నాడు. లేదండి మీకంటే సరే కావాలి, దానికి ఏం చేయాలో చెప్పు అకార్డింగ్ టు యువర్ రూల్ అన్నాడు. ఈ పూజలు అయితే కొంచెం ఫలం చేయొచ్చు అన్నాను. లేదంటే కాదు కూడా కావాలంటే ఆయనకి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు కూడా చేయించాను కామాఖ్యలో. తర్వాత కాలేదు అతనికి. నేను చెప్పాను అయితే కాదని. సో కాలేదు. సో ఇలా చెప్తానండి. దానికి కొన్నిసార్లు మనకు అదృష్టం కలిసి రావాలి, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. కొన్ని అవుతాయి. ఇప్పుడు కొంతమంది యూఎస్ నుంచి ఫోన్ చేస్తుంటారు, గురుగారు వీసారా ఏదో అది H1B ఏదో కూడా ఉంటుంది కదండి, PR పర్మనెంట్ రెసిడెన్సీ ఇట్లాంటి వాటి మీద ఫోన్ చేస్తుంటారు. ఇవి చేసుకో, నీకు ఉంది యోగం అంట. కొంతమందికి మీరు ఏం చేసినా అక్కడ ఉండలేదు, ఇండియాకి వచ్చేస్తారని చెప్తాను. కానీ ఇక్కడే ఉండాలంటే అంటారు. ఉండాలంటే ఈ ప్రయత్నం చెయ్యి. ఇక రిమైనింగ్ ఆమె ఇష్టం. అది ఎవరు? కామాఖ్యాదేవి ఇష్టం. ఈ ప్రయత్నం అయితే చెయ్యి, అకార్డింగ్ టు పరిహార రూల్ ప్రకారం ఇది చెయ్యి. బట్ నువ్వైతే ఇండియాకే వచ్చేస్తావని చెప్తాను. కొంతమంది సర్లే గురుగారు ప్రయత్నం చేద్దాము అనే వాళ్ళు వస్తారు. కొంతమంది అవునా గురుగారు చాలా థ్యాంక్స్ అంటారు. అలా ఉంటుంది నాతో. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా మన కర్మలో లేని దాన్ని మనం చేసుకోవచ్చు అని మీరు అంటున్నారా? సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. ఇప్పుడు చూడండి, చాలా అద్భుతమైన, ఇప్పుడు ఒకడికి యోగమే ఉండదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యోగమే ఉండదు. అతను నేను ఎట్లయినా చాలా ఎనర్జైజ్డ్ కావాలా, మంచి యోగ జాతకుని కావాలనుకుంటాడు. అది చాలా టఫ్. కొన్ని పరిహారాలు చేసి కొంచెం పుష్ చేయొచ్చు, అతన్ని కొంచెం పుష్ చేయొచ్చు. కంప్లీట్గా అయితే నేను చెప్పలేను. సో సమ్హౌ, ఎందుకంటే ఇదంతా కూడా అమ్మవారి యొక్క ఆమె మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏందండి మానవ మాత్రం. నేను జస్ట్ దిశానిర్దేశం చేసేవాడిని. ఇవి చేస్తే నీకు పెళ్ళి, నా దగ్గర పెళ్ళిళ్ళకి వస్తారు, పిల్లలు కాలేదని వస్తారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఎన్ఆర్ఎన్ఆర్, పొలిటికల్ లీడర్, సినిమాలు అందరూ ఉన్నారు నా దగ్గర క్లయింట్స్. ఈ వే అనేది నేను చూపిస్తాను అంతే. కొంతమందికి జరగవు. మొన్న మధ్య ఒక డైరెక్టర్ వచ్చారు, ఏం 4 సినిమాలు తీసిన అన్నీ ఫట్ అయ్యాయి అని చెప్పాను. అసలు మీరు డైరెక్టర్ అవ్వడమే ఇది గొప్ప, మీ జాతకంలో లేదు. ఎందుకంటే ఆయన జాతకంలో రవి శని నక్షత్రం మీద కూర్చున్నాడు, శనితోటి కూర్చున్నాడు. సో అది ఇంపాసిబుల్, చాలా టఫ్ అని చెప్పాను. ఇప్పుడు లేడు, ఆయన ఫేడ్ అవుట్ అయిపోయాడు. సో అలా ఉంటుంది అన్నమాట జాతకం అంటే. మరి ఆయన హీ వాజ్ రెడీ టు పర్ఫార్మ్ రాజశ్యామల. మరి నేను చెప్పాను చేసి వేస్ట్ మీకు అని చెప్పాను. మళ్ళీ వేరే ఆస్ట్రాలజర్ని కలిసి రాజశ్యామల చేయించుకున్నాడు. ఇప్పటికైతే ఏం ఉపయోగం లేదు. అంటే కొన్నిసార్లు దేవతలు కూడా యాక్సెప్టెన్సీ ఉండదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు రేప్ చేసిన వాళ్ళు, ఏదేదో చేసిన వాళ్ళు రాష్ట్రపతి దగ్గర అది క్షమాపణ పిటిషన్ వేస్తారు. ఇప్పుడు మీరే రాష్ట్రపతి అనుకోండి, ఎవడోడు ఒక 20 రేపులు చేసి వచ్చింటాడు, మీ దగ్గర క్షమాభిక్ష పిటిషన్ వేస్తారు, మీరు క్షమిస్తారా? లేదు. ఎందుకు? వాడి యొక్క ఇది మీకు అంతా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. వాడు వేశాడు కదా, వాడు చాలా కష్టపడి మిమ్మల్ని నమ్ముకొని వేశాడు కదా, మరి మీరు ఎందుకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టరు? అంటే వాడు దుర్మార్గుడు అనే విషయం మీకు తెలుసు, వాడు ఒక చిన్నపిల్లలు రేప్ చేసిండనే విషయం మీకు తెలుసు, అవునా అంటే? అలాంటప్పుడు మీరు క్షమాభిక్ష పిటిషన్ వేయరు. ఎందుకు అంటే యూ నో ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్. కామాఖ్యాదేవి కూడా అంతే. మీ పూర్వజన్మ కర్మ ఆమెకు తెలుసు. ఏం దుర్మార్గం పని చేసింటే నీకు ఇప్పుడు ఇట్లా మీరు పోయిన జన్మ రేప్ చేసి ఉండొచ్చు, గర్భవతుల్ని దండిండొచ్చు, ఆడవాళ్ళకి ఇలా కళ్ళలోకి పూర్వకాలంలో ఇట్లా చెప్తాంటారు కదండి,
అట్లా చేసి తల్లిదండ్రులు సరిగ్గా చూసిండొచ్చు. ఇవన్నీ ఆమెకు తెలుసు కాబట్టి మీరు ఎన్ని పూజలు చేసినా ఫలం నిష్ఫలం అనేది నా కాన్సెప్ట్. ఇది చెప్తా నేను క్లయింట్లకి. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్. ఇప్పుడు మీరు అంటున్నారు, పూర్వ మనం ఏదైతే చేశామో అది మన రాతలో ఉంది. రైట్? ఉన్నప్పుడు అమ్మవారికి తెలుసు ఇది జరగదు, ఇది జరుగుతుంది అని. బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు పర్యవసన అంటే దానికి సంబంధించి ఏదైనా పరిహారం చేస్తే అవుతుండొచ్చు అనేది చెబుతున్నారు కదా. అంటే అది అందులో మీ యొక్క ఏమంటారు, మీ సైడ్ నుంచి మీరు ఆలోచించి మీ స్వలాభం కోసం వెళ్తున్నారా? అంటే మీకు ఏదైనా ఆశించి ముందుకెళ్తున్నారా? లేదు అంటే అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది, జరగదు అనే ఒక ఐడియాతోనే మీరు ఆశించడం అంటే మీరు అనడం ఈ ఫీజులు గట్రా ఇవే కదండి. ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా అది ఏ జ్యోతిష్యుడైనా తీసుకుంటాడు. అదే అంటున్నాను. ఏ జ్యోతిష్ నేను అందరి నాట్ ఓన్లీ అందుకే ఇక్కడ భార్గవ దేవనా గారి గురించి చెప్పట్లేదు. ఏ ఆస్ట్రాలజర్ అయినా తనకి పైన జరిగేది ఏంటి, నీ నీ రాత ఇంతే, క్లియర్, నీ రాత ఇంతే అనేది ఒకటి రాసి పంపించేశాడు. పంపించిన తరువాత ఇక్కడ ఉన్న ఈ మిడిల్ ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు నీ రాతని మార్చుతాం, కాస్తో కూస్తో బాగుపడతావు అనేదాన్ని కొంచెం వాళ్ళకు ఒక ఆశ కల్పిస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా వాళ్ళ దాంట్లో అది జరగదు అని అన్నప్పుడు ఈ ఆశ కల్పించే మధ్యలో ఉండేది స్వలాభమా అని నా క్వశ్చన్. అది ఆశ కల్పించే వాళ్ళకి అడగాలి మీరు. నేనైతే కల్పించడం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నా దగ్గర నిజం చెప్పాలంటే కొంతమంది పూజలకు వస్తారు. మేము గోల్డ్ ఏమంటారు కుదవబెట్టి మీకు పూజ చేసుకుంటామండి పలానా దేవిది అంటారు కామాఖ్యలో. నేను నో అని చెప్తాను. నా దగ్గర చాలామంది క్లయింట్స్ నంబర్కి మీరు మాట్లాడచ్చు కావాలండి. ఏమా భార్గవదేవన గారు మీరు గోల్డ్ కుదవబెడతానంటే ఏమన్నారని అడగండి. అమ్మాయిలే ఉన్నారు క్లయింట్లు నాకు. నేను ఫస్ట్ వద్దమ్మా ప్లీజ్ అట్లాంటి పని చేయొద్దండి, ఫస్ట్ ఇది చేసుకోండి, మంత్రజపం చేయండి. నేను పూజ కూడా చెప్పను, మంత్రజపం చేయండి, మీకు వస్తుంది దగ్గరికి, మీకు బిలీవ్ అయ్యి మీరు సెటిల్ అయ్యి డబ్బులు వస్తాయి కదా, అప్పుడు చేయించుకోండి అమ్మా ప్లీజ్, దయచేసి మటుకు మీరు ఇటు సైడ్ రావద్దండి అనే చెప్తాను. సో అంతటి కైండ్ హార్ట్గా ఉంటానండి నేను. ఇక స్వలాభం కోసం చేస్తారు అనేది అది వాళ్ళకి అడగాలి. ఇక ఆస్ట్రాలజర్స్ ఫీజెస్ అనేది ఇప్పుడు నేనేం సమాజ సేవ అయితే చేయట్లేదు, అంటే ఓపెన్గా చెప్తున్నాను. నేను ఎవరైనా కానీ మీరు యాంకర్గా చేసినా, నేను జ్యోతిషునిగా చేసినా, సినిమాలో ఒక హీరో నటించిన సర్వైవింగ్ ఫర్ ఎగ్జిస్టెన్సే. అనిమల్స్ ఫారెస్ట్లో పోరాడతాయి, మనం ఇక్కడ ఈ జంగిల్లో పోరాడాలి అంతే. అంతే కదండి. అనిమల్స్ ఫారెస్ట్లో పోరాడతాయి లైఫ్ ఫుడ్ కోసము, మనము ఈ డబ్బు కోసం పోరాడతాం అంతే. ఎవరైనా అంతే, ఎంత టాప్ ఆస్ట్రాలజర్ అయినా, గుడి దగ్గర చెప్పుకునేవాడైనా ఫైనల్ కాన్సెప్ట్ మనీ. సో కాబట్టి దాంట్లో మనకు ఖచ్చితంగా అంటే ఎంతో కొంత స్వలాభం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తాము. చూడండి ఇండియాలో పెద్ద పెద్ద గురువులే ఏవేవో బిజినెస్లు చేస్తున్నారు, రుద్రాక్షలు అమ్ముతున్నారు, పెద్ద పెద్ద శివరాత్రి రోజు భయంకరమైన ఇవి చేస్తున్నారు, ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళ మీద, కానీ ఏమీ చేయలేము. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కాబట్టి ఏ మీడియా కూడా నేను ఇక్కడ ఉన్నా కాబట్టి మీరు అడుగుతున్నారు. మీరు అట్లాంటి బడా గురువులు ఉన్నారు, మరి వాళ్ళనంతా అడగచ్చు కదా. మీరనే కాదు ఎన్నో ఛానల్స్ కూడా అడగచ్చు కదా, బట్ ఎవరు అడగట్లేదు. ఎన్నో అలిగేషన్స్ యూట్యూబ్లో కొడితే వస్తే, గూగుల్లో కొడితే, వికీపీడియాలోనే వస్తున్నాయి వాళ్ళ గురించి. కాబట్టి ఎవరైనా కానీ ఎంతో కొంత లాభం పెట్టుకొని ఇవన్నీ చేస్తారండి. దీంట్లో రెండు ఉంటాయి, కామ్యక సాధన, నిష్కామ్యక సాధన అని ఉంటాయి. కామ్యక సాధన అంటే కోరికల కోసమే చేసే పూజలు. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చేస్తుంటారు కదా, నేను యుఎస్లో సెటిల్ అవ్వాలి, నేను మంచి హస్బెండ్ రావాలి. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కామ్యక సాధన. నిష్కామ్యక సాధన ఉంటుంది. కొంతమంది ఉంటారు నా క్లయింట్స్, వాళ్ళకి మోక్షం కావాలి అనేది ఒక కాన్సెప్ట్. మోక్షం అంటే ఏంటి అంటే బర్త్ అండ్ రీబర్త్ ఈ సైకిల్లో ఇరుక్కోవద్దు, వాళ్ళు నెక్స్ట్ బర్త్ ఉండకూడదు. అంటే మన ధర్మశాస్త్రం ప్రకారం మనం పునర్జన్మని నమ్ముతాం కదండి. అంటే మనిషి పుడతాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ పుడతాడు, చేస్తాడు. భగవద్గీత కూడా అదే చెప్తుంది కదా. ఎప్పటివరకు అలా జరుగుతుంది, నీ సైకిల్ అంటూ ఒకటి ఉంటుంది, నీ పుణ్యాలు గట్రా ఇదే పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంతవరకు నువ్వు పుడతా ఉంటావు, చేస్తా ఉంటావు. ఈ జన్మ ఇట్లేదు, రేపు జన్మ బొద్దింక అవ్వచ్చు, చెప్పలేం. ఈ సైకిల్ నుంచి తప్పించుకోవాలని కొంతమందికి ఉంటుంది, స్టాంచ్ బిలీవర్స్కి హిందూయిజంలో. ఆ లెవెల్ని మోక్ష అంటారు అనమాట. అంటే ఇక బర్త్ రీబర్త్ సైకిల్ ఉండదు, అర్థమైందండి. అది కావాలి అని వస్తారు కొంతమంది నా దగ్గరికి, అది నా జాతకంలో ఉందా అని కనబడిస్తుంది. అట్లా కూడా ఒక మనిషికి పునర్జన్మ ఉందా లేదా అని అంటే నేనంటే జ్యోతిషం ప్రకారం కొన్ని రూల్స్ ప్రకారం చెప్పచ్చు. అది కొనైనా నీకు వచ్చే జన్మలో ఈ జన్మగా పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జ్యోతిషంలో కొన్ని స్థానాలు పూర్వజన్మని, కొన్ని స్థానాలు రాబో జన్మల్ని,
కొన్ని స్థానాలు ఇప్పుడున్న జన్మని ఎట్లా లీడ్ చేస్తామనేది ఉంటుంది దాంట్లో. సో నాకు సింపుల్ ఏంటంటే ఒక 1 year బ్యాక్ ఒక ఆయన వచ్చాడు ఇలాగే, నేను వచ్చే జన్మలో ఏమైతాను అని. అంటే నేను అన్నాను, అతని జాతకం ప్రకారం చూసి మీరు ఫీమేల్ అనిమల్ అయ్యే అవకాశం ఉంది అన్నాను అనమాట. అతను వాదం వేసుకున్నాను నాతో. నువ్వు ఎట్లా చెప్తావంటే బాగా అంటే ఫన్నీగానే కొట్లాడాడు అనమాట. ఎలా గురించి ఎలా నేను మోక్షం స్థితికి పోవాలని నేను మరి నువ్వు మోక్ష స్థితికి పోలేవు నాయనా, నువ్వు వచ్చే జన్మలో మేబీ ఆవో ఎనకూడో ఏదో అయ్యి ఫీమేల్ ఫీమేల్ అనిమల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్తే తనకు మళ్ళీ నేను రెఫరెన్స్ చూపించాలి కదా. అదిగో ఈ శాస్త్రంలో రిఫరెన్స్, ఈ శాస్త్రంలో కొన్ని పాయింట్స్ అన్నీ పెట్టాను. అవునా గురించి నేను మోక్షం పొందుతాను అంటే నేనేదో క్రిస్టల్ క్లియర్గా జన్మ చూసినలాగా నేను చెప్పట్లేదు, రెఫరెన్స్ చెప్తున్నాను. ఇది ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ బర్త్ అనేది జాతకం ద్వారానే మాట్లాడతానండి నేను. ఇప్పుడు చాలామంది లాటరీ నేను ఆస్ట్రాలజీ నమ్మాను, ఆయన నాకు చెప్పారు, నా పేరు బలం మార్చారు, లేకుంటే నా పేరులో లెటర్ మార్చారు, ఇలా చాలామంది అంటూ ఉన్నారు. నిజంగా ఒక పేరులో లెటర్ మారడం వల్ల ఎవరికో తగలాల్సిన లాటరీ టికెట్ తగులుతాయా? అదంతా వేస్ట్ అండి. ఒకటి చూడండి, జాతకంలో అదృష్టం అనేది ఒకటి ఉంటుంది. అదృష్టం 9th house అంటారు దాన్ని. 12 houses ఉంటాయి. 9th house బిలాంగ్స్ టు లక్, అదృష్టం. దాంట్లో ఉన్న గ్రహాన్ని బట్టి వాడికి అది వస్తుందా రాదా అని చెప్పచ్చు. కొంతమంది చూడండి ఎంతో కష్టపడి 1 year అంతా అకాడమీ అంతా చదివి ఇయర్ అంతా సరిగా మార్కులు రావు. ఒకడు ఉంటాడు గాలికి తిరిగినట్లు తిరుగుతాడు, వాడు లాస్ట్ 4 చీటీలు చక్కగా వీనికంటే ఎక్కువ వచ్చి ఉంటాయి. సో ఎందుకు అంటే ఇక్కడ చూడు, వీడు ఇంత కష్టపడినా వీనికి బతుకు రాలేదు సరిగ్గా. వీడు కాపీలు కూడా వీడు దొంగనాయాలు, వీడికి చాలాసార్లు గమనిస్తాం కూడా. లాస్ట్ బెంచ్ వాడేమో బాస్గా వస్తాడు, ఫస్ట్ క్లాస్ వచ్చినాడు ఆ లాస్ట్ బెంచ్ దగ్గరే ఎంప్లాయ్గా చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ లక్. ఆ లక్ కూడా జాతకంలో ఉంటుంది. 9th house అది. ఆ 9th houseను బట్టి మనం చెప్పచ్చు వీడికి పాజిబిలిటీ ఉందా లేదా. నీకు ఖచ్చితంగా తగులుద్ది అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ నాకు తెలిసి. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ మెంబర్స్ లాటరీ కొని ఉంటారు, దాంట్లో ఒక 1000 మంది కొంటే 100 members కన్నా 9th లో బాగుంటాయి. మరి ఆ 100 తగలాలి కదా, బట్ ఒకరికే తగులుతుంది. దాంట్లో మరి 100 మంది జాతకాల్లో ఉన్న గ్రహాల శత్రువులు మిత్రులు శత్రువులు ఏ నక్షత్రం మీద ఉంది అది ఇది అని అన్ని సూపర్ క్యాల్కులేషన్ చేసామనుకోండి, మేబీ మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చేమో ఎవడు దాంట్లో 100 మందిలో అదృష్టవంతుడని. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎవరు ఎందుకు చేస్తారండి అంతమందిని? కాబట్టి జాతకం అనేది ఎవ్రీథింగ్ చెప్తుంది. అది ఆస్ట్రాలజర్ని బట్టి ఉంటుంది. శాస్త్రం తప్పు కాదు, వీడు ఏమన్నా మతలబ్ చేస్తే ఏం కాదు, అది ఏమన్నా అవుతుంది. అంటే ఇన్ని కోట్ల మందిలో ఇప్పుడు జాతకాలు రిపీట్ అయితే అవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నా జాతకం లాంటి జాతకం ఇంకొక ప్లేస్లో ఎక్కడో ఒక 3-4 ఉండదంటారా? కానీ ఆ 4లోనూ 4 రకాలుగా కనిపిస్తారు. మీకు అర్థమైంది నా పాయింట్? నాలాంటి ఒక అమ్మాయి ఇంకొక 4 ప్లేసుల్లో, ఎందుకంటే ఇన్ని కోట్ల మంది, మనకి ఇన్ని కోట్ల రాసులు నక్షత్రాలు అయితే లేవు కాబట్టి అలా చూసుకుంటే నాలాంటి ఒక అమ్మాయి ఒక 10 చోట్ల ఉంటుంది. నాలాంటి జాతకమే 10 మంది పుట్టారనుకుందాం. అప్పుడు వాళ్ళ ఈ 10 మందికి ఒకటేలాగే కనిపిస్తుందంటారా, లేకుంటే అది కూడా డిఫరెంట్ ఉంటుందా? ప్యాటర్న్స్ ఒకటేలాగే ఉంటాయి. కవలల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. కవలల కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ఒకే టైంకి పుట్టినంటే కవలలు పుడుతుంటారు 5 నిమిషాలు తేడాతో అటు ఇటు. లగ్నం ఒకటే రకంగా ఉంటుంది, అది వేరే కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ మీరు పుట్టారు, ఇదే టైమింగ్కి ఇంకొకరు ఎక్కడో పుట్టారు, హైదరాబాద్లోనే సేమ్ హాస్పిటల్లోనే పక్క రూముల్లో పుట్టారు అనుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ వీనస్ బాగుంటాడు. వీనస్ అంటే శుక్రుడు బ్యూటీకి ఆధిపత్యం వహిస్తాడు. బెడ్ కంఫర్ట్స్ బాగుంటాయి, లగ్జూరియస్ లైఫ్, మనీ, ఇదంతా శుక్రుడితోటి ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఏం చేస్తారు, ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీలో పుట్టింటారు, ఈ పక్క బెడ్లో వాడు కూడా అదే టైమింగ్కి పుట్టాడు అనుకోండి. మీ అందరికీ శుక్రుడు చాలా బ్రహ్మాండంగా ఉంటే మీరు రిచ్ లైఫ్లో పుడతారు. ఒకరు తక్కువ పుట్టినా అనతి కాలంలోనే వాడు ఏదో విధంగా బ్యూటీ ఇండస్ట్రీలో సెట్ అయిపోతాడు. ఇంకొకరు మనీని పిచ్చగా సంపాదిస్తాడు. ఇంకొకరు సెక్సాలజిస్ట్ అవుతాడు. ఈ 4 వీనస్ ఫీల్డ్సే. మీకు ఇదే అవుతుంది అనేది ఇక్కడ జాతకం రాసిరండి. ఎవరని రాసిస్తారని నేనైతే చెప్పను, ఇది అవుతావు అని. ఎప్పుడు జ్యోతిషుడు పాసిబిలిటీసే చెప్తాడు. ఇది 4 పాసిబిలిటీస్, ఇది అవుతుంది, ఇందులో అవుతాయి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయనే
పరాశరుల వారు ఇలా చెప్పారు కంజంక్షన్స్ చెప్తూ. ఇప్పుడు చూడండి, మీరు నలుగురు శుక్రుడితోనే ఉన్నారు, ఆయన ఫీల్డ్స్లోనే ఇవన్నీ నలుగురు వస్తుంటారు, ఆయనకు సంబంధించిన ఫీల్డ్లోనే పైకి వస్తారు మీరంతా. కానీ డిఫరెంట్ ఆయన పోర్ట్ఫోలియోనే ఉంటారు మీరు, డిఫరెంట్ సెక్షన్స్లో ఉంటారు. ఎవరైనా జాతకం చూస్తే ఏం చదువుతున్నావు, ఇది ఏం చేస్తున్నావు అంటే మీరు అనొచ్చు, నేను ఏదో మిస్ ఇండియా, ఓకే శుక్రుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈమె అందంగా ఉంది, శుక్రుడిది నెగ్గింది ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ వాడిని చూస్తే నువ్వేం చేస్తుంటే నాకు ఒక పెద్ద బ్యూటీ ఇండస్ట్రీ ఉంది అంటాడు వాడు. బ్యూటీ కమ్స్ అండర్ శుక్ర, సో శుక్రుడు సక్సెస్ అయినాడు. మూడో వాడు నువ్వేం చేస్తుంటే నేను ఒక పెద్ద డాక్టర్ సమరంగారి లాగా సెక్సాలజిస్ట్ ఏదో అంటారు కదా, అది అంటే ఓకే శుక్రుడు సెక్స్కి అధిపతి, కుజుడు శుక్రుడు సెక్స్కి బాగా ఇది, సో ఓకే ఇది సక్సెస్. ఇంకొకరంటే నేను పెద్ద ఏదో ఒక ఫైనాన్షియర్. ఎనీవేస్ ఎలా చూసినా సరే ఆ నలుగురు ఒక రాజభోగ యోగాల్లో అయితే ఉంటారు అంటారు. అంటే శుక్రుడి ఫీల్డ్స్ సక్సెస్ అవుతున్నాయి ఇక్కడ, అది ఇస్తుంది. అంతేగాని మీరు ఇక్కడ పుట్టి పక్క బిడ్డ పుడితే మీరు యాంకర్ అయినా కానీ పక్కడు కూడా యాంకరే కాడు. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ అయినారు, యాంకర్కి మెర్క్యూరీ బాగుండాలి, మెర్క్యూరీ బాగుంటే యాంకరింగ్ రంగంలో రానేసారు. పక్కనోడికి మెర్క్యూరీ బాగుంటుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు అకౌంటెంట్ కావచ్చు, ఎందుకంటే మెర్క్యూరీ ఫీల్డ్ అకౌంట్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ మెర్క్యూరీ అకౌంట్లో ఉంటాయి. ఆస్ట్రాలజీ కూడా మెర్క్యూరీ దగ్గరే ఉంటుంది, కాబట్టి వాడు ఈ ఫీల్డ్ ఏదో ఒక ఫీల్డ్ అవ్వచ్చు. అలా మనము లెక్కేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు సమ్ వాళ్ళ ఫ్యాషన్ కావచ్చు, ఇది కావాలి అది కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏది అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళ జీవితంలో, అంటే వాళ్ళ కర్మానుసారం ఏది అవ్వగలుగుతారు అనేది మనం చెప్పగలమంటారా? చెప్పచ్చండి. ఇప్పుడు కొంతమంది వస్తుంటారు అనమాట, గురువుగారు నేను డాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా అంటే లేదమ్మా మీ జాతకంలో డాక్టర్ ఏది లేదండి. కొంతమందికి ఏం చెప్తాను, మెడిసిన్ జనరల్ మెడిసిన్ అవ్వచ్చు, సర్జరీ చేసేది మీకు లేదు ఛాన్స్ అంటాను. ఎందుకంటే సర్జన్ చేయడానికి వేరే గ్రహాలు ఉంటాయి, ఎంబీబీఎస్ వరకు చదవడానికి వేరే గ్రహాలు ఉంటాయి, అలా హైయర్ ఎడ్యుకేషన్కి ఒక గ్రహాలు ఉంటాయి. ఇలా చెప్తాను. కొంతమంది ఏమంటారు, నాకు సైంటిస్ట్ అవ్వాలని ఉంది అంటారు, నువ్వు కాలేవు నాయన అని చెప్తాను. కొంతమంది నేను ఇక్కడే ఉంటాను ఐటీ ఇండస్ట్రీలో ఉంటాను, లేదు నీకు బిజినెస్ యోగం కూడా ఉంది అక్కడ కూడా ట్రై చేసుకుంటా. కొంతమంది నాకు బిజినెస్ ఎందుకంటే సెట్ అవ్వట్లేదు అంటారు, నీకు జాబ్ సెట్ అవుతుంది అని చెప్తారు. ఇలా ఉన్నది ఉన్నట్టు దాంట్లో ఉండే చెప్పేస్తామండి. ఇప్పుడు వాళ్ళు మనకు పేమెంట్ ఇస్తారు, ఫీజు ఇస్తారు, వాళ్ళంతా వచ్చినందుకు నన్ను బిలీవ్ చేసి నేను ఏదో ప్రాపర్గా వాళ్ళ దిశ మారుస్తానే కదా. సో నేను 100% మ్యాక్సిమం ట్రై చేస్తాను వాళ్ళకి చెప్పడానికి. ఏదైనా సిచ్యువేషన్లో మీరు చేసింది అబ్బా నేను చాలా తప్పు చేశాను అనే ఫీల్ అయిన సందర్భం కానీ, లేదా ఏదో తప్పు చెప్పేశాను వీళ్ళకి లైఫ్లో, చేయకూడని పొరపాటే చేశాను అన్న సందర్భం కానీ ఎప్పుడైనా జరిగిందా? నేను ఎప్పుడు అట్లేం ఫీల్ కాలేదండి. ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో వేణుస్వామి గారు కొన్ని విషయాల్లో చెప్పారు, మనిషి అన్నాక తప్పు చేస్తాడు, తప్పు చేయడం అనేది సర్వసాధారణం, సో నేను కూడా అలాంటి కొన్ని పొరపాట్లు నా వల్ల జరిగాయి, వాళ్ళకు అనుకోకుండా జరిగింది అని. అంటే ఇట్ మీన్స్ కొంతమంది దీని గురించి వేరేలా కూడా తీశారు, అంటే తను డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, అయ్యింది అంటే వర్కౌట్ అయ్యింది, జ్యోతిష్యం వెరీ గుడ్, అవ్వలేదు అని అంటే గ్రహబలం తప్పింది, నా తప్పిదమో జరిగింది, కొన్నిసార్లు జరుగుతాయి ఫెయిల్యూర్స్. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? నా జీవితంలో అయితే జరిగాయండి, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ అప్పుడు జరిగాయి అనమాట. బికాజ్ ఆఫ్ ప్రాపర్ డేట్ ఆఫ్ బర్త్లు లేకపోవడంతో కొన్నిసార్లు సీఎం వాళ్ళు అవుతారు వీళ్ళు అవుతారు అనే విషయంలో అక్కడ ఫెయిల్యూర్ అయ్యింది. తర్వాత నాకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ దొరకడము, ఆ ఒరిజినల్లో కూడా చాలామంది నాకు కొంతమంది ఎమ్మెల్యేలు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు పంపించడము, వాళ్ళ సీఎంస్వి, అందులో కూడా తేడాలు ఉండడము, దాంతో నా లెక్క అయితే తప్పింది. అయినా ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో 100కి 90% ఆస్ట్రాలజర్స్ అంతా కూడాను సీఎం వీళ్ళు అవుతారు అని చెప్పారు. కాబట్టి అక్కడ ఒకటే నేను ఫెయిల్యూర్గా చూడొచ్చు. రిమైనింగ్ నేను చెప్పే జాతకాల్లో నేను ఎక్కడ ఫీల్ అయితే కాలేదు. ఏదైనా అంత నేను రిగ్రెట్ అయ్యే ఇది ఎప్పుడు నేను చేయలేదు పని. వాళ్ళకి డైరెక్ట్ అంతా క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. కొంతమంది అడుగుతారు ఇది అయిపోతుంది నాది అయిపోతుందా అంటారు, నేను ఒకటే చెప్తాను, ఇదిగో నాయన నువ్వు చేసుకో, ఇది ట్రై, నీకు ఇష్టం ఉంటే చేసుకో, నేనైతే ఫోర్స్ చేయను నిన్ను, నువ్వు అప్పు తెస్తా బంగారం కొద్ది పెడతా ఇవి పెట్టి చేస్తారనేది అది నేనైతే వద్దు, నేను అట్లాంటి వాటికి దూరం. అంటే లేదండి అని కొంతమంది తమ సొంతంగా అమౌంట్ తెస్తారు, అప్పుడు నేను చెప్తాను ఈ పూజ ఇందుకు చేయడం వరకే, ఇది తర్వాత నువ్వు ఇది చేసుకోవాలి నీకు రిజల్ట్ వస్తుంది అని అంతా ఒక డాక్టర్ పేషెంట్కి ఆపరేషన్ చేసిన ఎట్లా చెప్తాడో అట్లా చెప్తానండి నేను. కొంతమంది వస్తారు ముందరికి, ఎందుకంటే వామాచారం అనేది వెరీ ఎక్స్పెన్సివ్ పూజలు అవి.
వెరీ ఎక్స్పెన్సివ్. నీకు ఇక్కడ సాత్వికంలో 5,000 అయితే ఇక్కడ 1,00,000 అవుతుంది. కాబట్టి నేను ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. నా దగ్గర బిగ్ షాట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలే ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ ఓకే దే ఆర్ రెడీ. బట్ చిన్న వాళ్ళు వస్తారు అట్లాంటి. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ. కాబట్టి నేను చెప్తానమ్మా ఇట్లా చెయ్యండి అంటే కొంతమంది గురుగారు నా దగ్గర డబ్బు లేడు. సో సరే మీరు ఇదేమంటారు మంత్ర జప్ చెయ్యండి, నెమ్మదిగా వస్తుంది, ఇట్లా చెప్తానండి. సో కాబట్టి నేను ఎక్కడ రిగ్రెట్ కాలేదు, నాకు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను అన్ని అమ్మవారి ఆశీస్సులతో నా 100% ఎఫర్ట్స్ పెడుతున్నాను ఆస్ట్రాలజీలో. నేను రిగ్రెట్ అయ్యేది సీఎం జగన్ గారి విషయంలో రాంగ్ చెప్పినందుకు, అంతే. అదొక్కటి నేను ఎప్పుడైనా కానీ బాధపడుతుంటాను. ఎందుకు నోరు అనవసరంగా మిస్ అయింది అని, తర్వాత కామెంట్స్ నేను ఏమైనా మిస్ఫైర్ అయినాను, అనవసరంగా బ్యాడ్ అయినాను అని కొంచెం బాధ అవుతుంది. తర్వాత అది కూడా అయిపోయింది, కొంచెం చాలా టైం అయిపోయింది కదా, కాలగర్భంలో ఆ బాధ కూడా కలిసిపోయింది. కానీ ఇప్పటికి కొంతమంది మెసేజ్లు పెడతారు. ఇప్పుడు మీరు ఉన్నారు కింద ఎవరైనా పాత చూస్తుంటారు కదా నా వీడియోలు ఎప్పటి నుంచో, వాళ్ళు పెడుతుంటారు వీడు ఫేక్ అని పెడతా ఉంటారు. బట్ ఐ డోంట్ బాదర్, నేనేం చేయలేదు, అది మిస్ఫైర్ అయ్యింది. అంటే ఒక జ్యోతిష్యం, ఒక ఆస్ట్రాలజీ నమ్మాలా వద్దా అనే స్ట్రైట్ క్వశ్చన్కి అసలు మీ ఆన్సర్ ఏంటి? నమ్మచ్చు, నమ్మాలి. ఎలా అంటే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా మాకు? ఎగ్జాంపుల్ అంటే అదేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీ హోరోస్కోప్ చూశాను, మీ హోరోస్కోప్లో జరిగే ఈవెంట్స్ మనకి జ్యోతిష్యంలో కనబడిపోతాయి. ఒక 3-4 పాయింట్స్ చెప్తాను, ఇట్లా జరిగింటుంది కదండి, ఇట్లా జరిగింటుంది, మీరు కనెక్ట్ అయిపోతారు. సో ఇలా నాస్తికులకు కూడా జరుగుతుంది. ఏథీస్టులు, మీరు ఎవరైతే ఆ దేవుని నమ్మరంటారో వాళ్ళ జాతకంలో కూడా దేవుని నమ్మకూడదనే ఉంటుంది, అందుకే వాళ్ళు అలా అవుతారు. ఆ విషయం వాళ్ళు ఒప్పుకోరు, దానికి సైన్స్ అనే ముసుగేస్తారు. వాడు సైన్స్ తోటి ఇలా ఉండాలని వాడి జాతకంలో కూడా ఉంటుంది. వాడు మనం లబలబలబ కొట్టుకునే వాడు వినడు, ఎందుకంటే పట్టిన గుందేలకు 3 కాళ్ళే అంటారు వాళ్ళు. కాబట్టి నేనైతే నమ్మి తీరాలి అని అంటాను. ఎందుకంటే మనం అనుకుంటాం మనం ఏదో పెద్ద తోపుల, మనం ఏదో అవి ఇవి అని. బట్ ఎవ్రీథింగ్ వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ 9 ప్లానెట్స్. ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఈ 9 ప్లానెట్స్లో మనకు కొన్ని పడతాయి, మనకు పడవు. మనకి ఏ గ్రహాలు అయితే పడతాయో దానిలోకి మనం అనుగుణంగా ఉన్నా లేకున్నా అవి పని జరుగుతాయి. ఈ పడని గ్రహాలు ఉన్నాయే దానిలోనే మనం ప్లీజ్ చేసుకుంటే చాలు అనేది నా కాన్సెప్ట్. భార్గవ్ గారు, నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మాకంటూ ఏమీ పెద్దగా తెలీదు, మనుషులను చూసి కానీ వాళ్ళ మనస్తత్వాలు కానీ ఏదని మేము చెప్పలేము కదా. కానీ ఆస్ట్రాలజర్ కొంతమంది చేతి హస్తరేఖ చూసి, లేకుంటే వాళ్ళ నుదుటి రాత చూసి చెప్తామని కొంతమంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు అందరూ డబ్బు కోసమే వాస్తవాలు మాట్లాడితే, మీరు నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా, మరి ఒక మంచి లాటరీ ఉంది అన్నప్పుడు అదే లాటరీ టికెట్ని మనం తీసుకొని చేసుకోలేమా అనేది నాకు ఎప్పుడు ఉండే క్వశ్చన్. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎందుకు మరి అక్కడ డబ్బు వస్తుంది, వాళ్ళకి ఇంకా మనకంటే జ్ఞానం ఎక్కువ ఉంటుంది. సో నెంబర్ రా, దీంట్లో లాటరీ వచ్చేస్తుంది, జాక్పాట్ నీదే అనేలాగా అలా ఎందుకు వీళ్ళు చేయరు అంటే అక్కడ చిన్న డౌట్, ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఫేక్, నిజమా వాస్తవంలోనే? చూడండి, నేను చెప్పేది ఒకటే మాట, నేను ఇందాకే చెప్పాను, లక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందండి, అది ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఇంత ప్రపంచంలో ఎంతమంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు, అది మనకు ఇంకా పని లేనప్పుడు అవన్నీ చేయాలన్నమాట. ఇంకొకటి, ఇంతమందివి క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత మీరు అనొచ్చు అట్లాంటి అదృష్ట జాతకుని ఎతికి పట్టుకోవాలి. క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మనకి, అంతటి అదృష్ట జాతకుని పట్టుకోవాలి. ఒకవేళ మిస్క్యాలిక్యులేట్ అయ్యింది, జ్యోతిష్యం ఈజ్ నాట్ రాంగ్, ఓకేనండి, ఇట్ ఈస్ కరెక్ట్. బట్ ఆస్ట్రాలజర్ ఫెయిల్ అవ్వచ్చు, బట్ శాస్త్రం కరెక్ట్. ఇప్పుడు డాక్టర్లు సర్జరీ చేస్తారు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. సర్జరీ చేసే విధానం ప్రాపర్గా చేస్తే వాడు సక్సెస్ అవుతాడు. సర్జన్ ఏదైనా మిస్టేక్ చేస్తేనే కదా వాడు చనిపోయేది. ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది, డాక్టర్ మిస్ చేస్తున్నాడు కదా. సో ఆస్ట్రాలజీ కూడా అలాంటిదే. ఎస్, ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకు తంత్రాలో కూడా కొన్ని ఇట్లాంటి వాటికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి కనుక్కోవడానికి. తంత్రాలో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనము కొన్ని అంటుంటాయి ఏదైనా నంబర్ అట్లాంటి నంబర్స్ కనుక్కోవడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. తంత్ర డీల్స్ విత్ ఎవ్రీథింగ్. అది చేసేనాడు ప్రాపర్గా ఉండాలి, అది ప్రాపర్గా ఉంటే సక్సెస్ వస్తుంది పక్కా. ఎప్పుడైనా మీ జాతకం ఎవరిదో కాదు, నాది, అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి అని ఆలోచించడం కానీ దాని గురించి చెయ్యాలి అనే ఆసక్తి కానీ ఎప్పుడన్నా ఉందా మీకు? ఏంటి? మీ జాతకం గురించి తెలుసుకొని ముందు నా భవిష్యత్తు తెలుసుకున్నానండి, అన్నీ చూసుకున్నాను, నా జాతకం చూసుకున్నాను, ఎంత ఇది కథ అదంతా చూసుకుంటూ ఉంటాను. ఓకే, ఇందుక నేను ఇట్లా ఉన్నాను అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. కొన్ని యోగాలు ఉన్నాయి నాకు, ఓకే ఈ యోగాల వలన నేను ఇదంతా జరుగుతుంది.
అనిపిస్తుంది. ఎప్పుడు తిరుగుతూ ఉంటాను నేను, ఇక్కడ ఉంటాను. ఒకప్పుడు నా జాతకం చూసి నేను అనుకునేవాడిని, నా జాతకం అంటే జాతకం తెలుసుకున్న తర్వాత నాకు 6th హౌస్లో రాహు ఉన్నాడు అనమాట. ఓకే. 12 హౌసెస్ అన్నాను కదా, 6th రాహు ఉన్నప్పుడు బాగా ట్రావెలింగ్ చేస్తారు వాళ్ళు. నేను అనుకుంటాంటే నా జాతకం తెలిసిన కొత్తలో 6th రాహు ఉన్న నేను ఎక్కడికి పోవట్లేదే అనుకుంటా. అంటే నాకు దశ వచ్చిన తర్వాత విపరీతమైన తిరగడము. ఇప్పుడు అనంతపురం నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ నుంచి రావాలి, మొన్నంతా ఎక్కడెక్కడో అవి ఇవి ఒక 2 కంట్రీస్కి వచ్చాను. మళ్ళీ ఇక్కడ వెళ్ళి కామాఖ్య వెళ్ళి, కామాఖ్య నెలకు ఒక 2 times అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. బెంగళూరు టు గౌహతి, బెంగళూరు టు గౌహతి. కనీసం ఇప్పుడు రెస్ట్ లేకోకుండా అయిపోయింది నాకు. తిరగడం, మళ్ళీ రావడం, మళ్ళీ పూజలు, క్లయింట్లు, మళ్ళీ హైదరాబాద్. ఇప్పుడు లేటెస్ట్గా కొండాపూర్ ఆఫీస్ ఓపెన్ చేస్తాము, ఇక్కడ క్లయింట్లు, మళ్ళీ మా అనంతపూర్, మళ్ళీ కామాఖ్య. రెస్ట్లెస్ అయిపోయినా అంతే అనమాట. అప్పుడు అర్థమైంది, ఓహో నాకు 6th రాహు ఉన్నాడు. ఎందుకంటే బికాస్ రాహు అంటేనే ట్రావెలింగ్. నాకు పైగా ట్రావెలింగ్ ప్లేస్లోనే ట్రావెల్ ప్లానెట్ ఉంది. మీకు అర్థమవుతుందా? ట్రావెలింగ్ ప్లేస్లోనే ట్రావెల్ ప్లానెట్ ఉంటే నేను ఇంకా ట్రావెలింగ్లోనే ఉన్నాను. నెలలో నేను మా ఇంట్లో ఉండేది ఒక 1 week ఉంటాను అంతే. 3 weeks అక్కడ వారం, ఇక్కడ వారం, అక్కడ ఇట్లనే సరిపోతుంది నాకు. నేను జ్యోతిషం కొత్తలో అనుకున్నాను, ట్రావెలింగ్ ప్లానెట్ ఉంది, నేనేం ట్రావెల్ చేయట్లేదు అనుకోలేదు. ఇంత ట్రావెల్ చేస్తాను నేను కూడా అనుకోలేదు. అలా ఉంటుంది జాతకం అంటే. బాగా ఫన్ ఉంటుంది. అంటే నా హోరోస్కోప్ బాగా ఫన్ ఉంటుంది, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. యా, అన్ని రకాలుగా. అంటే నేనేం పెద్ద పతివ్రతనని చెప్పాను కానీ యా బాగా ఎంజాయ్ చేస్తాను లైఫ్. ఓపెన్గా మాట్లాడేస్తున్నారు మరి, పతివ్రతనని చెప్పనని చెప్పి. యా, అంటే నేను చెప్పాలి కదండి, నేను నాకు ముసుగేసుకొని ఇలా టైప్ కాదు. నేను ఎవ్రీథింగ్ ఐ డ్రింక్, ఐ స్మోక్ అండ్ ఎవ్రీథింగ్ నాకున్నాయి. నేను ఏదో జ్యోతిష్యులాగా అది మన వాళ్ళు కొంచెం అది ఇట్లా అది అన్నీ జంజాలు వేసుకొని పూసలు నో, ఐఎమ్ నాట్ బ్రాహ్మిన్. కానీ ఈ మధ్య బ్రాహ్మణ్ లేని వాళ్ళు కూడా జంజాలు వేసుకుంటున్నారు కదండి. అది అంటే కొన్ని కులాచారాలు ఉన్నాయండి వాళ్ళకు. సో వాళ్ళలాగా నేను అంత ఆ కల్ట్ నేను చేయలేను. నేను ఎలా ఉంటే నాకు అలా ఉంటాను. నేను జీన్స్ వాచ్ మంచి డిఫరెంట్గా బాగా ఫుడ్ తింటాను. బిర్యానీస్, ఐ లవ్ బిర్యానీస్ అండ్ ఐ డ్రింక్, ఐ స్మోక్ ఎవ్రీథింగ్. మొన్న మలేషియా, బ్యాంకాక్ వెళ్ళాను, పిచ్చి మంచిగా ఎంజాయ్ చేశాను. చూసాం, మీ స్టేటస్లు కూడా చూసాం మేము. కాబట్టి ఐ డోంట్ బాదర్ అబౌట్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ మీ. ఓకేనండి. సో కాబట్టి నేనేం ఇదేం లేదు. జ్యోతిష్యుడు అనేది నాకేం పెద్ద ఫీలింగ్ ఉండదు, బాగా ఎంజాయ్ చేస్తాను లైఫ్. ఓకే, ఇంకొక పాయింట్ భార్గవ్ గారు, ఇందాక మనం కామాఖ్యలో అమ్మవారి యోని అని చెప్పేసి ఇందాక మాట్లాడాం. ఎట్ ద సేమ్ టైం అదే కామాఖ్యలో పురుష జనేంద్రియాన్ని కూడా పూజ చేస్తారు ఏదో నేను విన్నాను. అసలు ఏంటది? నాకు అసలు అది క్లారిటీ రాదు. పురుష జననేంద్రియాన్ని పూజ చేస్తారు ఇక్కడ కాదండి, అది నేపాల్లో ఉంది. అది వేరే కథ, అది నేపాల్కి సంబంధించింది. ఇక్కడ పురుష జననేంద్రియం ఏం లేదే. అండ్ ఇంకొకటి, ఇక్కడ స్త్రీ శక్తి అని అంటున్నారు కదా, ఆల్మోస్ట్ అన్ని శక్తి పీఠాల్లో కూడా ఎక్కడ చూసినా అమ్మవారితో పాటు శివుని విగ్రహం అనేది ఉంటుంది. బట్ నేను కామాఖ్యలో మాత్రం శివుడి విగ్రహం లేదు ఇంతకు ముందు ఉన్నదాన్ని శివలింగాన్ని తీసేశారు అలా చెప్పుకొచ్చారు. నిజంగానే అసలు అక్కడ లేదా, లేకుంటే మీరు అన్నట్టుగా తీసేశారు? తీసేరేం లేదండి, కామేశ్వరుడు ఉన్నాడు కదా అక్కడ. ఉండదు, లింగం మొత్తం తీసేస్తారు. ఎందుకండి ప్రతి దశమహావిద్య దగ్గర మీరు కొంచెం ఇప్పుడు చిన్నమస్తా సైడ్ వచ్చారనుకోండి, అక్కడ బ్యాక్ సైడ్ కామేశ్వర లింగం ఉంది. అట్లెట్లా ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎక్కడ అమ్మవారు ఉంటుందో అక్కడ అయ్యవారు ఉండాల్సినదే, ఎస్పెషల్లీ దశమహావిద్యలు. ఎందుకంటే ఈ దశమహావిద్యలు అన్కంట్రోల్డ్. అమ్మవారు ఒక్కసారి ఆ స్వరూపం తీసుకుందంటే కంట్రోల్ కాదు అమ్మవారు. ఆ కంట్రోల్ చేయాలి అంటే మీకు శివుడు ఉండాలి. అంత కామాఖ్యలో కూడా కామేశ్వర లింగ రూపంలో ఉన్నారు. ఇది తెలియని మూర్ఖులు, వాళ్ళకి బ్రెయిన్ సగమే ఉంటుంది అనమాట, తలకాయలు, వాళ్ళు చెప్తా ఉంటారు ఇవన్నీ. చాలా వరకు బయటకు కూడా అలా వచ్చింది, శివుడిని లేదు తీసేస్తున్నారు. కామాఖ్య అండి, నేను చెప్తుంటే కదా నెలకు 2 సార్లు అండి, ఒకసారి 2 times. ఇక అప్ అండ్ డౌన్ సర్వీస్ లాగా నాకు బెంగళూరు, గౌహతి. అంటే నేను కామాఖ్య ఎట్లా తిరిగిడ్డాను మీరు అర్థం చేసుకోండి. కొంతమంది లేటెస్ట్గా మన గుప్త కామాఖ్య ఉంది అది ఇది అన్నారు. అది నేను అక్కడ ఏంటి కామాఖ్య ఎన్నిసార్లు వెళ్ళాను, నాకే గుప్త కామాఖ్య తెలియదే అనుకున్నాను. తర్వాత అక్కడ గుప్త కామాఖ్య లేదని నేను మహాపండితుల చేతనే, పండాల చేతనే నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. సో కాబట్టి లింగం లేదనే వాదన అబద్ధం. ఈ వామాచార ఏదైతే మీరు అంటున్నారో దానివల్ల అంటే ఒక మనిషి గ్రహస్థితి అని మనం మార్చుతారు, కొన్ని జరుగుతాయి అని చెప్పేసి అంటున్నారు కదా, అవి చేసేటప్పుడు కొన్ని తప్పుదలు అంటే ప్రమాదాలు కూడా జరుగుతాయి
మనిషికి అనుకోని ప్రమాదాలు జరుగుతాయి అని అన్నారు. నిజమా అదేదైనా? ఇది భద్రకాళి, శ్మశాన్ కాళి వీళ్ళ దగ్గర ఉంటుందండి కొన్నిసార్లు. చేసేటప్పుడు ప్రాపర్‌గా చేయాలి పద్ధతి ప్రకారం. మిగతా దేవతలంత ఇదేం ఉండదు కానీ శ్మశాన్ కాళి, భద్రకాళి అండ్ చిన్నమస్త యూ హ్యావ్ టు హ్యాండిల్ విత్ కేర్ అనమాట. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయంటారు? ప్రాబ్లమ్స్ అంటే అవి కొన్నిసార్లు ప్రాపర్ మెథడ్స్‌లో చేయనప్పుడు మన మీద ఆ ఎనర్జీ అనేది ఇదే అయిపోతుంది. దానివల్ల ఏమన్నా జరగచ్చు. మీకు జరగచ్చు, ఏమన్నా జరగచ్చు. కొంతమంది చెప్తారు, అమ్మవారు అట్లా చెడ్డదా? మిమ్మల్ని ఏమైనా బయటికి తీసుకునేకి అంటారు. అమ్మవారు చెడ్డది కాదు. ఆ ఎనర్జీ చెప్పిన కదా, భూత్, ప్రేత్, పిశాచ్ ఇవి చెడ్డవి. ఇవి గలీజ్వి. ఇవి ఏదో ఒకటి చేస్తాయన్నమాట. కాబట్టి మనం హ్యాండిల్ విత్ కేర్. వెరీ ఫ్రాజైల్. ఇప్పుడు మీరు అన్నారు కదా అమ్మవారి రూపాలు సమేవ చెప్పారు మీరు. ఏంటండి? భద్రకాళి, శ్మశాన్ కాళి, చిన్నమస్త వీళ్ళు. ఇవన్నీ. సో ఇప్పుడు మీరు చేస్తున్న చిన్నమస్త అన్నది కూడా నేను విన్నాను. అసలు ఏంటి దాని గురించి నాకు చెప్తారా? చిన్నమస్త అంటేనండి దశమహా విద్యలు అంటే 10 ఉన్నాయి. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, భగలాముఖి, మాతంగి, కమలాత్మిక. వీళ్ళు 10 మంది దేవతలు. వీళ్ళనే దశమహావిద్యలు అంటారు. దశ అంటే 10. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి పోర్టిఫోలియో అనమాట వీళ్ళు. కాళీ అంటే టైం మేనేజ్మెంట్. మీకు తార అంటే పాజిటివ్ ఎనర్జీ. షోడశి అంటే బ్యూటీ. ఇలా డిఫరెంట్గా ఉంటారు వీళ్ళు. ఇంకా నంబర్ ఆఫ్ పోర్టిఫోలియోస్ ఉంటాయి వీళ్ళకు. వీళ్ళంతా ఈ 10 మంది ఒక్కొక్క గ్రహాన్ని డీల్ చేస్తారు. ఉండే 9 గ్రహాలు 10 మంది ఉన్నారు. మరి ఇంకొకటి మిగులుతుంది కదా, ఆమె లగ్న దేవత అంటారు అనమాట. ఓకేనా? అంటే జాతకం లేని వాళ్ళంతా ఆమెను పూజించవచ్చు. జాతకం తెలియని వాళ్ళు షీస్ త్రిపుర భైరవి. ఓకేనండి. సో దీంట్లో కాళీతార, షోడశి వీళ్ళలో 6th ఆమె చిన్నమస్త. ఏంటి చిన్నమస్త అంటే ఈమెను కొలవడం ద్వారా మన జీవితంలో ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు ఆటంకం కలుగుతూ ఉంటుంది పూర్వజన్మ కర్మ ద్వారా. ఆ జన్మ కర్మను రిమూవ్ చేస్తుంది ఈమె. తర్వాత యోగం లేకపోయినా క్రియేట్ చేస్తుంది. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, యోగం లేనప్పుడు ఎట్లండి అని. ఆ యోగం లేనప్పుడు కూడా షీ ఈజ్ ద క్రియేటర్. అక్కడ ఏం లేదు, క్రియేట్ చేస్తుంది తను. బిగ్గెస్ట్ మ్యానిపులేటర్. ఏమైనా చేస్తుంది భక్తుని కోసం. మీరు బిలీవ్ చేయాలి. నేను వెరీ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ చిన్నమస్త. అని అడిగే చిన్నమస్త ఉంటారు చూడు. సో మిరాకిల్స్ అయితే అద్భుతం ఆమె. ఈమెను తాంత్రికంగానే ఎక్కువ కొలవాలి. మీరు సాత్విక పద్ధతిలో పరమాన్నం పెడతా, పప్పు పెడతా అంటే ఒప్పుకోరు. వీళ్ళని తంత్రాలోనే చేయాలన్నమాట. దానికి చాలా రూల్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఫాలో అవ్వాలి. గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి. ప్రాపర్ విధి విధానంలో నేర్చుకోవాలి. ఇవన్నీ చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు లేని యోగాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. తన శిరస్సును తానే ఖండించుకొని ఉంటుంది ఆమె. ఇప్పుడు మీరు చిన్నమస్తంది చేశారు అంటే ఐఎమ్ స్టాంచ్ ఫాలోవర్. సో ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మీరు ఆ పూజ చేయిస్తారా? అది జాతకంలో ఏం ప్రాబ్లం ఉందనేది చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెళ్ళి అయింది, పిల్లలు లేరు, 5-6 years అయింది, పిల్లలు లేరు. ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళ జాతకం చూశాను. పంచం ఇప్పుడు ఇందాక 6th ట్రావెలింగ్ అని చెప్పాను, 9th లక్ అని చెప్పాను, ఉండే 12. ఇప్పుడు 5th పిల్లలు. ఆ హౌస్ చూడాలి. అందులో ఏదో ఒక పాపగ్రహం ఉంటుంది. ముఖ్యంగా శనో, రాహువో, కేతువో, కుజుడో వీళ్ళు ఉన్నప్పుడు డ్యామేజ్ జరుగుతుంది. కుజుడు ఉంటే అబార్షన్లై లాస్ట్కి పిల్లలకి అంటుంది లేడీ. రాహు ఉంటే ఇక్కడ కూడా అబార్షన్లు అవుతుంది, పిల్లలకి అంటుంది. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కాకపోతే కూడా కొంచెం ట్రబులే. కేతు ఉంటే ఇంకా స్త్రీ సంతానం కలుగుతుంది, లేదంటే ఇంకా అది గోవింద. ఇక శని లేటుగా అయినా కానీ సంతానం అవుతారు. సో ఈ 4 planetsలో మనం ఫర్ ఎగ్జాంపుల్ శని ఉంటారు అనుకోండి. మామూలు జ్యోతిషులు ఏం చెప్తారు, నాయనా నీకు అతను చెప్పాడు శని ఉన్నాడు ఇవన్నీ చెప్పాడు, పోయి శివారాధన చేసుకో, శివుడికి అభిషేకం చేసుకో అంటారు. బట్ నేనేం చెప్తాను, నాయన నీకు ఇది ఉంది, ఈ ప్లానెట్ వలన ఇంత తలకాయ నొప్పి అయింది నీకు, ఈ ప్లానెట్కి ఇవి చేసినావా అంటే చేసినాను అంటాడు అతను. ఎందుకంటే ఆల్రెడీ సాత్వికంగా అన్నీ అయిపోగొట్టుకొని ఉంటాడు. నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా సాత్వికం అయిపోగొట్టుకునే వస్తారండి, జరగని వాళ్ళే వస్తారు.
ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లోకల్లో శివాభిషేకాలు అవి ఇవి మొత్తం అయిపోగొట్టుకుంటారు వాళ్ళు. చండీ యాగాలు చేసింటారు, అవి చేసి ఇవి చేసింటారు, జరగని వాళ్ళే వస్తారు. అట్లనే సాత్వికాన్ని తప్పు పట్టట్లేదు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తానంటే, నాయన నీకు శని ఉన్నాడు, నువ్వు శ్మశాన ఖాళీ చేయాలి అని చెప్తాను. ఇదేంటి గురువుగారు అంటారు. కానీ ఇది ఒక పెద్ద కల్టు, దీనికి ఇంత అవుతుంది, ఈ పూజ ప్రత్యేకంగా చేయాలి, కొన్ని కొన్ని విధి విధానాలు చెప్తాను. క్లయింట్ యాక్సెప్టెన్సీ ఉంటే వచ్చి చేసుకుంటాడు. సో ఇలా సంతాన స్థానాన్ని మనం పరిశీలన చేసి ఇలాంటి రెమెడీస్ మనం చెప్తామన్నమాట. కానీ కొంతమంది అది మూఢనమ్మకం అని చెప్పేసి, అంటే ఇప్పటికీ కూడా ఈ బలి లాంటివి, ఈ శ్మశానము, ఈ తాంత్రిక విద్యలు, ఇవన్నీ ఈ బ్లాక్ మ్యాజిక్, ఒక విధంగా చెప్పాలంటే దీని బ్లాక్ మ్యాజిక్ అని అనొచ్చా? నో, అనకూడదు. బ్లాక్ మ్యాజిక్ వేరేది, బ్లాక్ మ్యాజిక్ అనకూడదు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఉన్నారు, ఇప్పుడంటే ఆమె లేరు, అంటే ఫీల్డ్లో లేరు. ఆమె నంబర్ 1 విశ్వసుందరి, నంబర్ 1. ఆమెని సీక్రెట్ హీరోయిన్ అనొచ్చా? అంటారండి. అదే ఇది కూడా. దీన్ని బ్లాక్ మ్యాజిక్ అనలేమండి, అది కేటగిరీ ఆఫ్ వాళ్ళు వేరే ఉంటారు. సో అలా ఈ బాలీవుడ్ టాలీవుడ్ నటులందరూ కూడా కామాఖ్య విజిట్ అవుతున్నారు. నేను చాలా వీడియోస్ చూసాను. మేము మొన్న పోయినప్పుడు అంబానీ కూడా వచ్చినారు. అంబానీ అని వాళ్ళ అనిల్ అంబానీ వాళ్ళు కూడా. అదే పాయింట్కి వస్తుంది, నేను కూడా వీడియో చూశాను కాబట్టి. ఇప్పుడు అంబానీ అంతటో ఆయన స్థితి అసలు అంబానీ, ప్రతి ఒక్కళ్ళు అంబానీలా బొట్టాలిరా, అంబానీలా బతకాలిరా అనేది మనం అనుకుంటాం. కానీ అలాంటి ఆయన మొత్తం ఓవరాల్గా చూస్తే కూడా తెలుస్తుంది ఏంటో, ఇంత డబ్బున్న పరిస్థితి ఇది అని. వచ్చారు కామాఖ్యకి, ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెడతారు కదా. బంగారం ఇస్తున్నారండి, ఆయన గోపురం అంతా బంగారం చేయించారు. ఆయన డ్రీమ్ అంట, దాదాపు ఎన్ని కేజీల గోల్డ్ ఇచ్చారంట అంబానీ. మరి ఆయన పరిస్థితి బాగవుతుందా? ఆయన చాలా స్టాంచ్ బిలీవర్ అండి, అన్ని చేసుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఆయన నంబర్ 1గా వెలుగొందుతున్నారు. కానీ మనిషి పరంగా అంబానీ కొడుకు. యా అదే చూడండి, కర్మ అనేది. ఇప్పుడు నేను ఇందాకే మనం చెప్పాము, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ లాగానే ఉంటాయి జీవితాలు. అది అంబానీ గారి కొడుకైనా, అదానీ గారి కొడుకైనా, వీ డోంట్ నో అబౌట్ హిస్ పాస్ట్ లైఫ్, బట్ షీ నోస్. షీ ఈస్ ద మదర్ గాడెస్, షీ నోస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆమె భిక్ష అది ఏమంటారు, క్షమాభిక్ష పెట్టాలా లేదా అనేది ఆమె ఇష్టం. అదేనండి, ఇప్పుడు మనకు అంబానీ, ఆమె కాదు, గ్రహాలకు కాదు అంబానీ, మనకు ఆయన అంబానీ ఫుల్ రిచ్, బంగారం కార్పెట్, నో, గ్రహాలకు కాదు. అంబానీ అయినా అదానీ అయినా గ్రహం కన్నెర చేస్తే సర్దుకోవాల్సినది తట్టాబుట్ట. అంతెందుకంటే మన హీరోలు కూడా ఎంతోమంది ఉండగా, సెలబ్రిటీలు గ్రహస్థితి బాగాలేనప్పుడు ఎవరైనా పడిపోవాల్సినదే. నా దగ్గర కొంతమంది చిన్న చితక డైరెక్టర్లు ఉన్నారనమాట. ఒకప్పుడు మంచిగా ఎలుగుంది, పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్న మధ్య ఒక డైరెక్టర్ కాల్ చేశారు, ఏమంటే ఒక పేరు చెప్పారు. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది అని గూగుల్లో సెర్చ్ చేశారు. ఆయన చాలా మంచి మంచి సినిమాలు తీశారు, ఇప్పుడు లేవు ఏమి. అప్పుడు అనుకున్నా, నేను నా వైఫ్ పక్కన ఉంటే చెప్పాను, చూసావా ఇంత పెద్ద డైరెక్టర్ గ్రహస్థితి బాగాలేదు, లాస్ట్కి ఇప్పుడు ఎట్లా అయినాడు అని చెప్తే, అవును కదా అని. ఆమెకేం తెలీదు, బట్ ఓకే, ఒక నిట్టూరు పవన్ కదా చూడు జాతకం అంటేనే అట్లా ఉంటుంది జాతకాలతో. మళ్ళీ అంబానీ అయినా అదానీ అయినా ఎవరైనా గ్రహం కన్నెర చేసిందంటే ఎత్తుకొని పోవాల్సిందేదే. ఓకే, ఒకవేళ ఒక మనిషి తను మార్చుకోవాలి, తనని ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ దగ్గరికి వస్తే ఎలాంటివి, అంటే ఆయన జాతకం అనేది కాకుండా ఇంకేమైనా చెప్పగలుగుతారా? సో జాతకంలో నిజంగా మీరు మీ జాతకంలో యోగం ఉందా లేదా, లేదంటే ఏదైనా నష్టజాతకుల అని తెలుసుకోవాలంటే పక్కాగా ఫస్ట్ మీ జాతకాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగ్యస్థానం అని ఒకటి ఉంటుంది. ఆ భాగ్యస్థానము, లాభస్థానము, ఈ స్థానాల్ని చూసి, వృత్తి స్థానం అంటే రాజ్యస్థానం, ఈ స్థానాల్ని చూసి మనం అతని జీవితంలో ఎంతవరకు డెవలప్మెంట్ ఉంటుంది అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఈ స్థానాల్ని బట్టి మనకు అర్థమైపోతుంది అసలు జీవితంలో ఈ జాతకుడు ఎదుగుతాడా లేదా అని. కానీ శాస్త్రజ్ఞులు ఎప్పుడైతే, సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో అసలు దీన్ని ఏ విధంగా కూడా నమ్మము అని చాలా కరాఖండిగా చెప్తారు, నో అనే చెప్తారు. దాని గురించి మీరేమంటారు? ఇంకా వాళ్ళు నో అన్నప్పుడు మనం ఏం చేసామండి, గుర్రాన్ని చెరువు వరకు తీసుకుపోదాము, నీళ్ళు ఆపేమి అన్నట్లుంది వాళ్ళది. గుర్రాన్ని చెరువు వరకు తీసుకుపోవచ్చు అంట. నాసా కానీ వాళ్ళు ఎవరు కూడా జ్యోతిష్యం గురించి ఎక్కడ కూడా ఏం చెప్పరు. అవునండి, చూడండి, జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ ప్రూవెన్ సైన్స్. ఓకేనండి, ఇప్పుడు వాళ్ళ సైడ్ కూడా ఉన్నాయి కదండి, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలు ఉన్నాయి కదా, రకరకాలు ఉన్నాయి కదా, టారో రీడింగ్ అవి ఇవి ఏవన్నీ ఉన్నాయి కదా. ఐఎమ్ఆల్సో టారో రీడర్, టారో రీడింగ్ అవన్నీ వాళ్ళ నుంచే ఇది ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళు నమ్మము అన్నప్పుడు మనం ఏం చేయలేమండి, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. బట్ మనది వేద భూమి,
జ్యోతిష్యం అనేది ఇక్కడే పుట్టింది. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవి మిగతా వాళ్ళకి ఇదంతా చెప్పింది ఋషులకి. సో ఇదంతా చాలా పెద్ద థియరీ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది మన సనాతన ధర్మంలో ఉన్నాం, హిందూ మతంలో ఉన్నాం, వేదభూమిలో ఉన్నాం కాబట్టి ప్రతి హిందువు జ్యోతిష్యాన్ని నమ్మాలి. జ్యోతిష్యాన్ని నమ్మితే భగవంతుని నమ్మినట్టే. ఇట్లాంటివి ఏదైనా చెప్తే వీడు స్వలాభం కోసం ఇదంతా చెప్తున్నాడు అంటారు. దీనికి సైంటిస్టులు మన మతంలో హిందూ మతంలోనే పుట్టి దీంట్లోనే వీళ్ళే ఏదేదో సైన్స్ 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 అని చెప్పేసి లాస్ట్కి మన వాళ్ళు మన వ్యతిరేకం చేసేలాగానే మాట్లాడతారు. అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా సనాతన ధర్మాన్ని కించపరచడమనో లేకుంటే మన హిందువుల్ని మనమే మాట్లాడుకుంటున్నామో అన్న పాయింట్ ఒక్కసారి పక్కకు పెట్టి, ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా పెళ్ళి ఒక ముహూర్తం చూసి ముహూర్త బలం అని చెప్పేసి ఇద్దరు జాతకాలని తీసుకుని పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత తిప్పి కొడితే 6 నెలలకే విడాకులు తీసుకుని ఇద్దరు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు ఇంతోటి దానికి అన్ని జాతకాలు చూసి అంత కష్టపడి ఇవన్నీ చేయడం ఎందుకు? మరి జాతక బలం ఏమైంది అక్కడ? జాతకాలు ఇప్పుడు ఆ పెళ్ళిలో చూసేవాళ్ళండి చాలామంది గణాలు అని చెప్పేసి అక్కడికి ఆగిపోతున్నారు. మేజర్ మిస్టేక్ ఇక్కడ జరుగుతోంది. దీంట్లో షష్టాష్టకాలు ఉంటాయి, నవక పంచకాలు ఉంటాయి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. చాలామంది గణాలు అని చెప్పేసి అక్కడితో ఆగిపోతున్నారు. సో నాకు తెలిసి అదొక ఫెయిల్యూర్. తర్వాత జాతక ముహూర్తం అంటారు. అసలు అతను పెట్టిన ముహూర్తంలో అది వేరు జరుగుతున్నాయా లేదా పెళ్ళిళ్ళు అనేది కూడా డౌటే. ఇంకోటి ఏంటంటే పెళ్ళి అంత శుభకార్యంలో మంచిగా ఉండాలి అంటే ఎవరు అంత వరస్ట్ పెళ్ళి జరగనట్లు ఏదేదో హల్దీ బుల్దీ గిల్దీ అనుకుంటే ఇప్పుడు ఏవేవో కల్స్ అన్నీ వచ్చేసాయి, మన క్షుద్ర కల్స్ లాగా వచ్చేసాయి. అవునండి, ఏంది అది ఏమది అంత అధ్వానమా, అంత అధ్వానం అసలుకి అది. మొన్న అయితే పెట్టుకున్నారు ముద్దులు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు హల్దీలో. ఇంతటి విశృంఖలమైన చర్యలు జరిగితే ఇంకా ఏంది సక్సెస్ అయ్యేది వాళ్ళ మొహాలు. తర్వాత మధ్యలోకి ఈ కేక్ ఒకటి. అసలు శుభకార్యాలు జరిగే చోట, యాగాలు జరిగే చోట, యజ్ఞాలు జరిగే చోట, పూజలు జరిగే చోట గుడ్డు అలా ఉండకూడదు. గుడ్డు ఈవెన్ వామాచారంలో కూడా ఎగ్ వాడరండి. ఇట్లాంటి దీన్ని తినండి, నేనేం కాదనిలే. ఎప్పుడు 24 hours బిఫోర్. ఇది ఏం టార్చర్ అండి. ఆ కేకు తెచ్చేది కేక్ ఆ ఊదిగడ్డ అవి ఏంటవి కొవ్వొత్తులు క్యాండిల్స్ పెట్టేది జీవితాన్ని వెలిగించాలి కానీ ఆర్పేది ఉఫ్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ కేకులు ఏదైతే నిషిద్ధమో ఆ పెంటని తెచ్చి ఆడికి పెడతారు కేకుని. మొగాలు పూసుకునేది. పెళ్ళికి ఇన్ని అపశకునాలు జరుగుతుంటే ఇంకా పెళ్ళిళ్ళు ఎట్లా నిలబడతాయి? దీనికి ముహూర్తాలు కూడా అవసరం లేదు, ముందే వీడు చెప్పేసి ఫెయిల్యూర్ అని చెప్పి నాలో అదే చెప్తాను. మరి అందరూ ఆస్ట్రాలజీలు అలా చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఇంత జరుగుతుంది, ఒరే బాబు ఇది కరెక్ట్ కాదు. నేను చాలా నిజమండి శ్రావణి గారు, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. పెళ్ళిలో మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సినది కేకుని, ఎందుకంటే దాంట్లో గుడ్డు ఉంటుంది. మనం ఇప్పుడు గుడ్డు మరి ఎగ్లెస్ కేక్ తెచ్చుకుంటారు, కేకుని మటుకు ఇడిచిపెట్టారు. ఇది అది హల్దీ అంట, అది ఏందో పసుపు వాడు ఏదో తికనా కొడుకులాగా. అంటే చెప్తున్నాను, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఆ ఎల్లో డ్రెస్ అందరు వేసుకునేది. ఏ బ్యాండ్ మేళం కొట్టేకపోతున్నామా? పూర్వకాలం ఇట్లే జరిగినాయండి. ఆ బ్యాండ్ మేళం కొట్టే వాళ్ళు వేసుకుంటారు చూడండి, సేమ్ డ్రెస్ వేసుకొని అంత ఎల్లో అంట. అంటే మీ ఉద్దేశం ఏంటి? పెళ్ళిలో కేక్ కట్ చేస్తే ఏంటి అసలు? పెళ్ళిలో కేక్ కట్ చేస్తే మీ కింద బాంబు పెట్టుకున్నట్లే. ఇది రియల్. అది పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకైనా బాంబు తెచ్చి మీ కింద పెట్టుకున్నట్లే. దానంత పెంట ఇంకొకటి ఉండదు. దయచేసి పెళ్ళిలో కేకులు కట్ చేయొద్దండి. మరి అలాంటప్పుడు ఇంతమంది ఆస్ట్రాలజర్ ఎందుకు ఇలా చేయకూడదు, చేస్తే మీ పెళ్లి పెటాకులే అనే మాటను అనకుండా పెట్టుడు ఏమంటారు వాటిని, పెట్టుడు లగ్నాలు అంటే అరే 2-3 రోజులు మా వాడు అమెరికా వెళ్ళిపోవాలి చూడు అని అనగానే ఆటోమేటిక్గా అసలు అప్పుడు లగ్నాలే లేవు అన్నోళ్ళు మళ్ళీ ఏదో పెట్టుడు లగ్నాలు పెడతారు. దానికి ఒక ముందు పూజ వెనక పూజ అంటారు. మరి ఇక్కడ ఆస్ట్రాలజీలు అంటే ఎవరైతే జ్యోతిషులు చేస్తున్నారో అది తప్పే కదా, కాదంటారా? అవునండి, తప్పు. వాడి పాపంలో వీనికి భాగం వస్తుంది అంతే. దొంగలంతా కలిసి ఊళ్ళు పంచుకున్నట్ల ఆ పెంట వీడు కూడా తింటాడు అంతే. ఆ కర్మ దానికి ఎవరైనా తప్పే. నేనైతే పెళ్ళిలో కేక్ తింటాను, ఐ లవ్ కేక్స్. బట్ పెళ్ళిలో కాదు తినద్దు. నేను వామాచార పూజలు చేస్తాను మా నీలాచల యాగశాలలో. ఎగ్ మటుకు వద్దు. ఎగ్ తింటే దేవతలు రారు. మాంసం తింటున్నారు కదా, మాంసానికి వస్తారు. మేము పెట్టేది ఓన్లీ గోట్, మేకనే, నాట్ షీప్. అంటే
ఇక్కడ మీరు ఎలా ఉందంటే ఇప్పుడు వేరే వేరే ఆస్ట్రాలజీ ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు నేను వామాచారంలో నేను వామాపత ఆస్ట్రాలజర్ కాబట్టి నేను చేసే ఐటమ్స్ నేను చెప్తున్నాను. అంటే ఆల్దో నేను వామాచారం అయినా కూడా నేను ఎగ్ చేయను అని చెప్తున్నాను. నాకంటే భయంకరమైన ఇప్పుడు వామాచారం కంటే ఇద్దరు పూజలు సాత్వికంలో ఉండవు కదా, అన్ని చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటాయి కదా అలంకరణలు అన్నీ. అట్లాంటి అంతటి అద్భుతమైన వాళ్ళే ఆ పెంట తెచ్చి కేక్ తెచ్చి పెట్టి సర్వనాశనం చేస్తున్నారు. బ్రహ్మదేవుడు వచ్చి ముహూర్తం పెట్టినా నువ్వు కేక్ తెచ్చినావంటే నీ కొంప కొల్లేరే. కాబట్టి కేక్ అవాయిడ్ చేయండి ఫస్ట్ థింగ్. ఫోటోగ్రాఫర్లు నెక్స్ట్, వీళ్ళ కోసం ముహూర్తాలు ఉన్నట్లు ఉంటాయి అవి. లగ్నం అది దాటిపోతానంటే వీళ్ళు స్టైల్ ఇచ్చాక ఇట్లా అట్లే గంటలు గంటలు ఇంకా లగ్నం దాటిపోతుంటుందండి. సో దిస్ ఇస్ వెరీ వర్స్ట్ కల్చర్ ఐ థింక్ సో. సో అది అది నాకు ఎందుకో నచ్చదండి ఈ పెళ్ళి. ఇట్లాంటి ఫోర్స్ఫుల్ యాక్ట్స్ లాగా ఉంటాయి ఇది అంతా నాకు. హల్దీ, ఐ హేట్ హల్దీ కల్చర్. మళ్ళీ ఇదో సంగీత్ అంట, అదేదో మెహందీ సంగీత్ ఏంది ఇదంతా. అదంతా పెళ్లి ముందర డ్రమ్లు వేస్తారు, అది ఓకే, ఇట్స్ న్యాచురల్ ఫార్మేషన్. బట్ ఇదంతా హల్దీ బుల్దీ ఇదంతా నాకు నచ్చదు. నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇదంతా వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. జరగాల్సిన కార్యక్రమం జరగదు. అసలైన పెళ్లి ప్రొసీజరే జాతకం జ్యోతిష్యం ప్రకారంగా లేదంటే అసలైన హిందూ సనాతన సాంప్రదాయం ప్రకారం ఎలా జరగాలి అనేది అది పెద్ద థియరీ ఉందండి. దాని ప్రకారం అంత ఫాలో అయిపోయినా కొంచెం ప్రాపర్గా చేస్తే చాలా మంచి ఫలితం. అన్ని చోట్ల శుభంగా మంగళ వాయిద్యాలు ఉండాలి, మంచి ఇవి మామిడాకుల తోరణాలు ఇట్లాంటివన్నీ ఒక గుడ్ వైబ్స్ ఉండాలి. ఎక్కడ మంగళ వాయిద్యాలు ఎక్కడ వినిపిస్తున్నాయండి అంటావా మామ ఇవి? నో, ఐఎమ్ సేయింగ్ రియలీ ఫ్యాక్ట్ రైట్. అంటావా మామ అది పెళ్ళా లేకుంటే క్లబ్బా? సో కాబట్టి అక్కడ ఫస్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. ఇప్పుడు అదేదో మొన్న పెళ్ళి ఎక్కడో జరిగింటే ఆ పాట పెట్టినారు. ఏం పాట? బొంబాయికి రాను, అది ఇట్లా వస్తుంటుంది స్క్రోల్ చేస్తే, బొంబాయికి రాను. ఆమె సంసారానికి పోవాలంటే ఇప్పుడు రాను అనే ఇండికేషన్ ఆఫ్ సాంగ్స్ డెలివరీ చేస్తుంటే ఎక్కడ దేవతలు ఎట్లా వస్తారు? వాళ్ళు వస్తారు, మీకి రాము మీ పెళ్ళికి రాము అంటారు వాళ్ళు. దేవతాహ్వాన లాంఛనమని ప్రత్యేకంగా ఒక తంతు పెట్టి పాపం పూజారి నోరు నొప్పి లేసినా కూడా అట్లే చెప్తానే ఉంటాడు గంటలు కొట్టుకుంటా. వీళ్ళు పిచ్చి పిచ్చి యాక్లన్నీ పెట్టుకుంటే ఇంకా ఎట్లా నిలబడదండి? జ్యోతిషాన్ని పక్కన పెట్టండి, దేవతలే రారే ఆ పెళ్ళికి, ఇంకా ఏంది జరిగేది? ఇంకా వీళ్ళకి పెడుతుంది పెద్ద మడతకాజా. ఐ హేట్ దిస్ కైండ్ ఆఫ్ కల్చర్. నువ్వు ఎంజాయ్ చేయి, నేను ఎంజాయ్ చేస్తాను. నేను చాలా గలీజ్గా ఎంజాయ్ చేస్తాను, మళ్ళీ చెప్తున్నా ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ చేయాల్సిన కల్ట్ అప్పుడు అది దాని రూల్ ప్రకారం. రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండమన్నారు. నీకు పెళ్ళి జరుగుతుంటే అట్లాంటి సాంప్రదాయ ట్రెడిషన్లో నువ్వు ఫాలో కా. ఇది అంతా ఏంది పెంట పనులన్నీ. సో కాబట్టి ఐ హేట్ దిస్ కైండ్ ఆఫ్ కల్చర్. సో అది జాతకాలు కూడా అవసరం లేదు దీనికి. ఎక్కడైతే ఇవన్నీ జరుగుతాయో కొంపలో కొట్లాట్లు ఉంటాయని అర్థం అంతే. దీనికి కూడా మనం స్ట్రెస్ తీసుకొని మళ్ళీ 2 నిమిషాలు వాళ్ళ జాతకాలు అవి షష్టాష్టకాలు ఇవి కూడా మాట్లాడిన అవసరం లేదు. ఎవరి పెళ్ళిలో ఇవన్నీ జరుగుతాయో ఖచ్చితంగా అంటే వాళ్ళ కొంపలో కొట్లాట్లు ఉంటాయని అర్థం. ఇది గ్యారెంటీ. దీనికి ఆస్ట్రాలజీ కూడా అవసరం లేదు. అవాయిడ్ దీస్ థింగ్స్. మీ కుజుడు ఏం చేయలేడు, శుక్రుడు ఏం చేయలేడు, రాహు ఏం చేయలేడు. ఫస్ట్ ఈ ఫోటో ఇది ఫోటోగ్రాఫర్లు కొడుతుంటే మళ్ళీ వీళ్ళు కెమెరాలు సెల్ఫీలు అండి. మొన్న ఇంకొకటి యాడ్ చూశాను. ఆడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో వాడు కూడా కండోమ్స్ ప్యాకెట్ తెచ్చిచ్చాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. హౌ షేమ్ ఇట్ ఈస్ కదండి. షేమ్ ఆన్ అస్ రియల్లీ. సిగ్గుపడాలి మనము. అంటే చేసే ఎంజాయ్మెంట్ చెయ్యి. నువ్వు సెక్స్ చేయాలనుకుంటే 4 రూముల మధ్యలో చెయ్యి, యూ కెన్ డూ ఇట్, నాట్ ఇన్ ద పబ్లిక్ రైట్. నువ్వు కండోమ్స్ తెచ్చి సపరేట్గా నీ ఫ్రెండ్కి జోబులోకి, లేదంటే ఒక ఫ్యాక్టరీని రాసి కండోమ్స్ది. బట్ అలా చేయడం పద్ధతి కాదు. ఇదంతా ఇన్స్టాలో రీల్స్ కోసం అనే వ్యూస్ కోసం అని చేస్తున్నారు. ఇక్కడే సర్వనాశనం అవుతున్నారు ప్రజలు. ఇట్లాంటివి జరిగే చోట ఎక్కడ పెళ్ళిళ్ళు నిలబడవు. ఇంట్లో వాళ్ళని తని తరిమేయడం, తోడికోడలు ఉంటే కొట్లాడుకోవడము, వాళ్ళ పిల్లి ఇంట్లో జరగడము, తల్లిదండ్రులు ఓల్డేజ్ వేయడము, ఇదంతా ఇప్పుడిప్పుడే ఎందుకు జరుగుతుంది? పూర్వకాలం లేదు. ఎందుకు జరుగుతుంది ఇప్పుడంతా? ఈ గుడ్లు, ఈ బ్రిటిషర్స్ వచ్చి కేకులు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇదంతా పెంట. దేవతలు రాకోకుండా ఈ భూత్ ప్రేత్ పిశాచ్ గణాలు వస్తున్నారు. ఒకటి మన ఫ్రెండ్స్ రూపంలో వస్తారు బీర్లు తాగేకి. వాడు పెళ్ళి కొడుకు వాన్ ట్రిప్పులు వండితే వీడి నా కొడుకులు తాగాక చచ్చిపోతుంటారు అనమాట. కాబట్టి ఎవరికి పెళ్లి మీద శ్రద్ధ ఉండదు. దేవత పూజ చేస్తుంటే దేవతల మీద శ్రద్ధ ఉండదు. సో దేర్ ఆర్ మల్టిపుల్ మిస్టేక్స్. కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్. కాబట్టి దీనికి మనం తలబద్దలు కొట్టుకొని షష్టాష్టకాలు అవి ఇవి నేను జాతకం ఆలోచించిన అవసరం లేదు. ఈ పెంట అంతా ఎక్కడెంత ఉండదో వాళ్ళ పెళ్ళి చాలా బాగుంటుంది. కర్నూలు దగ్గర అండి
మా బంధువులు ఉన్నారనమాట. అంటే మా రెండో వదిన వాళ్ళకి దూరపు బంధువులు ఉన్నారు. వాళ్ళ వీధుల్లో పెళ్లి జరుగుతుందంట. బీద వాళ్ళైనా కానీ జస్ట్ ఒక తాళి తెచ్చుకుంటారంట. నేను చూడలేదు, మా వదిన చెప్పింది. తాళి తెచ్చుకుంటారంట, అమ్మాయి కడతారంట, డ్రమ్స్ కొడతారంట. తప్పెట అంటారు కదా, డ్రమ్, లేమెన్ డ్రమ్, ఆ డ్రమ్ కొడతారంట. అంతే, పెళ్ళి ఇది ఓవర్. వాయిద్యం అది అంతే, వాళ్ళు డ్రమ్ కొడతారు, పెళ్ళి ఈజ్ ఓవర్. చిన్న హట్టు ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. గంపెడి పిల్లలు, దెర్ ఇస్ నో ముహూర్తం ఫర్ దాట్. గంపెడి పిల్లలు, అది అన్ని బైక్లో వేసుకుంటాడు వాడు, పీపీలు గీపీలు అవి సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్ వేసుకుంటాడు, టాయ్స్ చిన్నపిల్లలు అవన్నీ. లక్షణంగా 5 మంది పిల్లలు, 6 మంది పిల్లలు. వాడు ఇదేమంటారు, పాపులేషన్ కంట్రోల్ ఏం ఫాలో కాడు. ఎంచక్క గంపెడి పిల్లలతోటి ఎంజాయ్ చేస్తాడు లైఫ్ అంతా. ఉన్న వాళ్ళు కూడా కొన్ని రోజులకి పెద్దకైతే ఇంకో హట్లు పక్కనే, అంటే వీళ్ళ కోడళ్ళు అవి, కొడుకు బిడ్డవి. మరి ఎక్కడ ముహూర్తం పెట్టినాడు వాడు ఏమన్నా? వాళ్ళ దగ్గర లేనిదంటే ఈ పెంట పంచాయతీ అంటే లేదు వాళ్ళ దగ్గర. నో కేక్స్, నో ఫోటోగ్రాఫర్, నో హల్దీ, నో బుల్దీ, ఏంటివి లేవు. నో సంగీత్ గింగీత్ ఏంది లేదు. జస్ట్ ఎంత క్యాజువల్గా, ఎంత అద్భుతంగా ఒక తాళి కట్టాడు, పెళ్లి జరిగిపోయింది. దేవతల ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు గ్రహస్థితి లోపలిది పక్కకు పెట్టండి. యూనో దే బ్లెస్డ్. ఇక్కడ నాట్ బ్లెస్డ్, దే డాష్. అది జరిగేది. కాబట్టి ఐ డోంట్ బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ కల్చర్. భార్గవ్ గారు ఇప్పుడు ఇలా చెప్పారు కదా, ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు ఇంతకు ముందంటే నార్మల్ డెలివరీస్ జరిగేది, రైట్? ఇప్పుడు అసలు నార్మల్ డెలివరీ అనేది లేదు. ఒక ముహూర్తం పెట్టించుకుంటున్నారు అంటే మా అబ్బాయి మా అమ్మాయి జాతకం ప్రకారం మా మనవడో మనవరాలో బయటికి రావాలి, అది ఏ టైంకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక 3-4 ముహూర్తాలు పెట్టుకుంటారు. ఆ 3-4 ముహూర్తాలు డాక్టర్ చూపించి మా అమ్మాయికి ఈ టైంలోనే మాకు సిజేరియన్ కావాలి, మీరు ఏం చేస్తారు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ కూడా వాళ్ళకి ఇచ్చిన డేట్స్లో ఏ ముహూర్తం అయితే బాగుంటుందో చూసి ఆ ముహూర్తానికి టైం చూసుకొని మరీ కట్ చేస్తారు, రైట్? ఇప్పుడు ఆ బేబీ జాతకం మీరు దేవుడు పంపించింది అని అంటారా, లేదు వీళ్ళకై వీళ్ళ జాతకం చేసింది అని ఎలా అసలు? చూడండి, తెలుగులో ఒకటి ఇది ఉందన్నమాట, కర్ణం చావుకి 1,00,000 కారణాలంట. ఇది కూడా ఆ టైంకి వాడు రావాలా, జ్యోతిష్యుడు ఇలా పెట్టాలనే ఉంటుంది. అందుకే వాడు అదే టైంకి బర్త్ జరుగుతుంది. ఇందాక మనం చెప్పినట్టు పెళ్లి కాన్సెప్ట్ కూడా అదే. వన్ కొంప కొల్లేరు కావాలని ఉంటుందంటే అన్ని యాక్షన్ జరుగుతాయి. సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు ట్రై టు అవాయిడ్ దోస్ థింగ్స్. ఇక్కడ మనం ఈ పెట్టుడు సిజేరియన్ ముహూర్తాలు అనేది ఈ పెళ్లి పంచాయతీ కంటే ఇది బెస్టే కదా. ఇక్కడ ఏం గందరగోళం ఏమి ఉండదు కదా. మనం పెళ్లి దగ్గర ఉన్నంత ఇది దీంట్లో లేదు. కాబట్టి పెట్టుడు జాతకాలు ఓకే, ఐ విల్ అగ్రీ. కాబట్టి ఆ టైంకి అలా జరగాలని ఉంది. కాబట్టి భగవంతుడు ఏదో ఒక ప్రమేయంతో తీసుకొని ఒక జ్యోతిష్యం ద్వారానో వాళ్ళ నానమ్మనో వాళ్ళ అమ్మమ్మనో కాబోయే నానమ్మనో అమ్మమ్మ ద్వారానో ఏదో రెఫరెన్స్, రే పలానా మన దగ్గర పోరా, ఏదో మంచి ముహూర్తం అన్న వస్తుంది, గుడి కంటే మెల్లమెల్ల అని చెప్పేసి అంటారు కదా. అలా ఏదో ఒకటి పో అని చెప్తే అప్పుడు అలా జరగాలని ఉంటుంది. కాబట్టి అలా జరిగింది. కాబట్టి దీంట్లో తప్పేమీ లేదండి. మ్యాక్సిమం జరుగుతున్నది అవే కదా. అన్ని సిజేరియన్ ముహూర్తాలన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడే సిజేరియన్ ముహూర్తాలకి వేలలో చార్జ్ చేసే జ్యోతిష్యులు కూడా ఉన్నారు. 50,000 ఇలా కూడా చార్జ్ చేస్తున్నారు సిజేరియన్ ముహూర్తాలకి. కమింగ్ టు ద కిడ్స్ అండి, సరే పిల్లలు మీరు చెప్పినట్టుగా వాళ్ళ దశను పైన చెప్పినట్టుగా దేవుడే ఇలా మీ జాతకం నేను పంపిస్తే జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఓకే ఫైన్. పిల్లల స్టడీ ఇప్పుడు ప్రతి పేరెంట్స్కి అదొక పెద్ద సమస్య. ముందు నాన్న బుజ్జి కన్నా అని చెప్పి మాటలతో ఏం చేసినా ఓకే, అక్కడ మన మాస్టర్ కొట్టకూడదు, ఒక మాట అనకూడదు, కానీ నా కొడుకు మాత్రం బాగా చదవాలి అనే ధోరణిలో ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్. కాబట్టి పిల్లల చదువు దగ్గరికి వచ్చేసరికి అసలు ఎలా ఉండబోతుంది పరిస్థితి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ మనం కలియుగంలో ఉన్నాం కదండి. పిల్లల వరకు బాగా ఉండాలి అంటే ఎవరికైనా కానీ రాహుగ్రహాన్ని కంట్రోల్ చేయాలి. గురువు వద్దు, బుధుడొద్దు, కుజుడొద్దు, ఏమొద్దు, రాహుని కంట్రోల్ చేస్తే చాలు. ఎందుకంటే బికాస్ వాళ్ళ జాతకంలో గ్రహస్థితి పక్క పెడదాం కాసేపు, ఓన్లీ రాహు డిస్కస్ చేద్దాం. వై? రాహువు టెక్నాలజీకి అధిపతి, హీస్ టెక్నోక్రాట్ అనమాట. సగం పిల్లలు ఇప్పుడు చదువుకోకపోవడానికి కారణం రాహువే. ఎందుకంటే రాహు ఇస్ ద మోస్ట్ అక్యూజ్డ్ హియర్. వై? బికాజ్ ఆఫ్ మొబైల్కి రాహు అధిపతి. ఈ రాహు అన్కంట్రోల్ పాలన జరుగుతుంది ఇప్పుడు మనకి. అందుకే పిల్లలు సర్వనాశనం అయిపోతున్నారు. ఎవరంటే మీకు ప్రాపర్గా ఇది అవుతున్నారు? ఎవరు చూసినా
ఆ మొబైల్ 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 ఇంకా అదేదో ఇన్స్టాలో వస్తూ ఉంటాయి మోడల్ వీడియోస్. వాడికి వాడు అడుగుతుంటే 5 రూపాయలు కూడా వస్తుందో లేదో తెలియదు. కలర్ హెయిర్ అంతా ఒక్కొక్క ప్యాచ్కి ఒక్కొక్కటి రకరకాల కలర్లు వేసుకుంటాడు అనమాట. మల్టిపుల్ అది బ్రీడెడ్ అనిమల్ లాగా వాడు. అలాగే మోడల్ అది ఇది ఫైనల్గా వాడు కాలు ఎత్తుతాడు ఇట్లా. నేను ఇవన్నీ వాచ్ చేస్తాంటానండి. నాకు యూట్యూబ్లో వస్తుంది ఏదో సమ్ టైమ్స్ ఐ వాచ్. ఇది సర్వనాశనం అయిపోయినాడు. వాడికి రాహు ఎఫెక్ట్ పట్టింది బాగా. ఇట్లాంటి పిల్లలు 160 మంది ఉన్నారు మోడల్స్. వరల్డ్‌లో సూపర్ మోడల్స్ అని 5 మెంబర్స్ ఉంటారండి. మీకు నోమి క్యాంబెల్, నోమి వాట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనమాట. సూపర్ మోడల్స్ అంటారు. సో ఇప్పుడు మనకు కిండెల్ జెన్నర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదండి జెన్నర్ ఫ్యామిలీలో. అలా సూపర్ మోడల్స్ అని ఉంటారు. అది వరల్డ్‌లో 5 ఉంటారు. ఇక్కడ మనకు అందరూ మోడల్సే. అర్థమే కాదు నాకు. మోడల్ అది ఇది ఏదో కాలు ఎత్తుతాడు వాడు అంటాడు. దాన్ని వాడు వీళ్ళ ఫ్రెండ్కి ఒక ఎంతో చూడనో ఏదో తాగిపిస్తాడు. వాడు దాన్ని ఇట్లా కెమెరా ఇట్లా పట్టుకొని వస్తాడు అనమాట వెనక్కి. వీడికి ఇంట్లోకి పోతే ఏంది ఉండదు, మామూలుగా ఉంటుంది వాడికి. వాడు ఏం మోడల్ కాదు. వాడు పెద్ద మోడల్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అండ్ బాడీ స్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ డజంట్ ఎనీథింగ్ అబౌట్ ద మోడల్ డెఫినేషన్. కానీ వాడు ఏం చేస్తాడు, బిడ్డ నేనున్నాను కూకట్పల్లిలో, నీకు అవుతుంది అల్లం వెల్లుల్లి ఏదో చెప్తాడు డైలాగ్. యూనో హీ డెలివర్స్ ది డైలాగ్ అంటాడు. అది కెమెరా ఇట్లా లాక్కపోతాడు వాడు వానికి ఏదో గోలీ సోడా తాగిపిస్తాడు. వాడు ఇలా ఎన్నికి తీసుకుపోతాడు దాన్ని. ఇదంతా చెడిపోతున్నారు బికాస్ ఆఫ్ రాహు ఎఫెక్ట్. ఇక ఇన్స్టాలో అయితే అది వరస్ట్ కల్చరు. ఏవేవోనండి, స్తంభాలు అంటారు, గడియారాలు అంటారు, ఏవేవో చొప్పరాని పదజాలన్నంతా కూడాను దాన్ని వర్ణిస్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా రాహు ఎఫెక్ట్ వలన చెడిపోతున్నారు సగం. ఎడ్యుకేషన్ ఇంకెప్పుడు వచ్చేది వీళ్ళకు? చిన్న పిల్లలతోటి కూడా అశ్లీలంగా చేయిచ్చేస్తున్నారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటేనే అది ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మరో గ్రిండర్ అంటున్నారు దాన్ని. గ్రిండర్ అంటే ఇట్స్ గే యాప్ అనమాట. ఇన్స్టా ఓపెన్ చేస్తేనే ఇది ఇన్స్టా = గ్రిండర్ అని పెడతారు. ఓపెన్ చేస్తే పుంకాలుగా వీళ్ళు వెల్లువలాగా వచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డానమ్మ అని ఇవే ఇంకా వీళ్ళకి వరస. ఎప్పుడు వాళ్ళు ఏదో అన్నీ ఇట్లాంటివి అనమాట. ఊరికి ఏదేదో కొట్లాటండి చిన్నవన్నీ. అది క్రియేట్ చేస్తారో వీళ్ళు. ఎడ్యుకేషన్ మొత్తం గోవింద. ఎక్కడవుతుంది? ఏదో మొన్న చూసాను, జైల్లో పెట్టారండి వీడియో చేసుకుంటా లేడీస్. జైల్లో ఇన్స్టా రీల్ చేశారు. ఇది ఏంది? ఇది అర్థమే కాలేదు నాకు. కనీసం ఒక ఎడ్యుకేషన్, కొంతమంది ఉంటారు మోటివేషనల్ వీడియోస్ చేస్తారు. ఈ రాహు ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు ఒకటి ఇట్లా తయారవుతుంటారు అనమాట. కాబట్టి పిల్లలందరికీ కూడాను రాహుశాంతి చేయిస్తే ఎడ్యుకేషన్ ఫస్ట్ సెట్ అవుతుంది. మొబైల్ ఇవ్వకోకుండా రాహుగ్రహ శాంతి, ఎందుకంటే హీజ్ ఎ టెక్నోక్రాట్. బుధ దోషం ఉందా, గురు దోషం ఉందని పక్కన పెట్టండి. రాహుగ్రహ శాంతి చేస్తే పిల్లల్లో ఈ కలికాలంలో పరివర్తన, మార్పు అనేది వస్తుంది. మోడల్ నుంచి నార్మల్ వచ్చే పరిస్థితి ఉంది. ఫస్ట్ ఈ మోడల్ అనే దాటి నుంచి ఏంది ఉండదండి. వాడు ఊరికే మోడల్ అంటే ఏం మోడల్? నేను ఏది నాకు హైదరాబాద్ పెద్దగా తెలియదు. బేగంపేట అనుకో, బిడ్డ నేను బేగంపేట, వాడు వెనక ఇట్లా అంటుంటాడు అనమాట. అది ఏందో తెలియదు. వాడు ఊరికే అన్న వాడి పేరు కూడా తెలియదు. అది ఊరికే వస్తూ ఉంటే అందరూ మోడల్సే. హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా మోడల్సే. నాకు అర్థమే కాదు అసలుకి. ఇక రామ్ చరణ్ ఏం కావాలా, జూనియర్ ఎన్టీఆర్ కదా, ప్రభాస్ ఏం కావాలా, వీళ్ళంతా ఏం కావాలి, పెద్ద హీరోలు, అల్లు అర్జున్, వీళ్ళే ఫుల్ మోడల్స్. అంతా తెలంగాణ అంతా మోడల్సే ఉన్నారండి. సో ఇది తగ్గాలి అంటే జస్ట్ ఫర్ ఫన్ చెప్తున్నాను. రాహుగ్రహం బేసిక్గా శాంతి చేస్తే మీకు సర్పగ్రహ శాంతితో పాటు ఈ మోడల్స్ కూడా శాంతి అవుతారు. హీరోలు ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత మీద ఒకటి ఉంటుందండి, వాళ్ళ పర్సనల్ లైఫ్. ఎంత హీరోలైనా ఓకే, జనాల్లో ఉంటున్నారు, పలానా అమ్మాయితో పెళ్ళయింది, పలానా పాప పుట్టింది, పలానా బాబు పుట్టాడు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ని క్రిటిసైజ్ చేస్తూ ఈ టైంలో చనిపోతాడు, ఈ టైంలో బతుకుంటారు, ఇదిగో ఈ టైంలో సూసైడ్ అనే న్యూస్ కొంతమంది ఆస్ట్రాలజర్, మీకు తెలిసిన వాళ్ళు, మనందరికీ సుపరిచితులు, అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఇంకా మనం ఏం చెప్తామండి, వాళ్ళే చెప్పమంటారు, మళ్ళీ చెప్తారు. ఒకప్పుడు ఈ తప్పు నేను కూడా చేశాను, తర్వాత నేను అసలు చెప్పట్లేదు. వాళ్ళే చెప్తారు, మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. ఇక ఏం అది వాళ్ళకు ఉండాలి, మనం ఏం చేయలేము. వీఆర్ జస్ట్ అవుట్ సైడర్స్ కదా, మనం ఏం చేస్తామండి దాని గురించి. ఆయనకు బుధుడు భయంకరంగా ఉన్నాడేమో మరి. మెర్క్యూరీ, టంగ్,
మెర్క్యూరీ స్పీచ్. ఓకే. కాబట్టి ఆయన మెర్క్యూరీ ఎట్లున్నాడో అది చూడాలి ఫస్ట్, మనకు శాంతి చేయించాలి మెర్క్యూరీకి. అంతేనండి, మనం దాని గురించి ఏం చెప్పుకోలేము. ఆయనంతలుగా ఆయన సెల్ఫ్గా తెలుసుకోవాలి మనం ఏం చేస్తాం. కానీ దానివల్ల అందరి ఆస్ట్రాలజీ మీద ఒక దెబ్బ అయితే పడుతుంది కదా. ఉంటుందండి, ఏం అట్లేం లేదులేండి, ఎందుకుంటుంది, ఎవరిది వాళ్ళదే, అంతే కదండి, ఎవరిది వాళ్ళదే. ఒకరి దాని మీద ఒకరికి ఇంపాక్ట్ చూపిస్తుంది అని అట్లా కానీ ఏం లేదు. ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా లైఫ్ లీడ్స్ చేస్తున్నారు, ఒకరి ప్రభావం ఒకరికి ఏం పడదు, ప్రాబ్లం ఏం లేదు అందులో. గురుగారు అండ్ వన్ మోర్ థింగ్, మీరు రీసెంట్గా కూడా మాదాపూర్లో ఏదో ఇంకో బ్రాంచ్ పెట్టాను అని చెప్పేసి అన్నారు కదా. కొండాపూర్లో బ్రాంచ్ అంటే ఎలా, అంటే ఇప్పుడు మిమ్మల్ని విజిట్ అవ్వాలి అంటే ఎలా? మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒకవేళ నెంబర్ ఉంటే మీరు కాల్ చేయండి, లేదంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ భార్గవ్ దేవన్ అని టైప్ చేస్తే నా కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చూసారు కదా, మొత్తానికైతే భార్గవ్ దేవ గారిని కలవాలి అనుకున్నా, ఒకవేళ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి మీరు మాట్లాడాలి అనుకున్నా, ఆయన వ్యక్తిగతంగా కలిసి మీ సమస్య గురించి పరిష్కారం తెలుసుకోవాలి అనుకున్నా సరే, కొండాపూర్లో వాళ్ళ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అనేది నోట్ అవుతుంది. అలాగే ఒకవేళ మీరు నెంబర్ నోట్ చేసుకోలేకపోయినా డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళిపోయి భార్గవ్ దేవన్ ఆస్ట్రాలజీ అని చెప్పేసి మీరు కన్నా టైప్ చేస్తే ఖచ్చితంగా ఆయన నెంబర్ అయితే అవైలబుల్గా ఉంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.